ఒక గొప్ప వ్యక్తిని, గొప్ప డాక్టర్ను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. ఆయన ఎవరో కాదు, కాసు బ్రహ్మానందరెడ్డి గారు, ఎక్స్ సీఎం. వాళ్ళ తనయుడే ఈ డాక్టర్ గారు. మ్యాక్సీ విజన్స్ వాటి ఫౌండర్, చైర్మన్ కాసు ప్రసాద్ రెడ్డి గారు. ఇన్ని హాస్పిటల్స్, అసలు అంత పెద్ద ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఎలా పెట్టాలనుకున్నారు? చాలా మంది ఎక్స్ సీఎంలకు కూడా మీరు సర్జరీస్ చేశారు, చాలా మంది సెలబ్రిటీస్ కి చేశారని విన్నాను. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషియస్ ఇంకా ప్రపంచంలో ఎవరు డాక్టర్లు లేనట్లు నా దగ్గరికి వచ్చాడు. ఒక ఆడపిల్లని మీరు కళ్ళజోడు పెట్టుకుంది అని మగవాడి తరఫున కుటుంబం మొత్తం వద్దు అంటే ఆ ఆడపిల్ల మనసు ఎంత బాధపడుతుంది. కేవలం కళ్ళజోడు వల్ల. కేవలం వయసు మన మొహం మీద పెట్టుకుంటే ఆ చక్కటి మొహం ఏమైపోవాలి. కాబట్టి 1,50,000 పైగా సర్జరీస్ చేసి ఎంతో మంది ఆడపిల్లలకి జీవితాన్ని ఇచ్చినటువంటి గొప్ప డాక్టరే మీరు. నా దృష్టిలో అంతే. నిజమేనమ్మా, బట్ ఆపర్చునిటీ ఇచ్చింది. నాన్నగారు సీఎం గా ఉన్నప్పుడు మీరు ఏం చదువుతున్నారు సార్? నేను ఫస్ట్ ఇయర్ మెడిసిన్ అమ్మా. మీకు అప్పట్లో చాలా లవ్ స్టోరీలు ఉండేవి. లవ్ స్టోరీ ఉందమ్మా. బాయ్స్ అందరు కూడా లవ్ లో పడుతుంటారు, లెగుస్తుంటారు. బాయ్స్ లవ్ లో పడినంతగా గర్ల్స్ పడరు. గర్ల్స్ చాలా తెలివిగా పడతారు. ఓన్లీ 14-year-old నేను పెళ్లి చేసుకున్నాను. నా తెలియని కూడా చేయను. ఐ వాజ్ ఆల్రెడీ 24-25-year-old. 10 years ఉంది మాకు. చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నారు మీరు? నాకేం తెలుసు నేను చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నాను. అప్పుడు జైల్లో పెట్టొచ్చు. కదా సార్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా దిస్ ఓన్లీ వన్ లవ్. దట్స్ మై వైఫ్. మేడం విన్నారా? వినదు. నా ఆపరేషన్ థియేటర్ లో పాటలు వినపడకపోతే ఆపరేషన్ ఆగిపోయి అడుగుతాను ఏంటి ఆపారు అని. అప్పుడు వాడు క్విక్ గా ఆన్ చేస్తే నా సర్జరీ స్టార్ట్ అవుతుంది. సార్ ఒక పాట పాడండి మా కోసం. మీరు ముందే నా చెప్పుండి నేను ముందు రిహార్సల్ వేసి వచ్చేవాడిని. అంటే మీరు సింగర్ అని నాకు తెలియదు సార్ ఇప్పటివరకు. డాక్టర్ ఎక్సలెంట్ బాత్రూమ్ సింగర్. వచ్చే మెయిన్ డిసీజెస్ ఏంటి? షుగర్ ఉన్న వాళ్ళు మటుకు గమనించాల్సిన విషయము క్యాటరాక్ట్, గ్లకోమా కూడా కళ్ళు ఎఫెక్ట్ అవ్వడం అనేది ప్రథమం. ఇవన్నీ షుగర్ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అదే క్యాటరాక్ట్ న్యూ బోర్న్ బేబీకి కూడా రావు. ప్రతి 6 నెలలు కంటి పరీక్ష చేయించుకోవాలి. కానీ ప్రతి 6 నెలలు చేయించుకుంటే పైన ఏ మాత్రం పెరిగిందన్నా కూడా కేర్ఫుల్ గానే ఉండాల్సిన అవసరం. లేకపోతే యు గో బ్లైండ్ అమ్మా. స్లోగా పోయిందంటే పోయినట్లే. కొంతమందికి ఇంట్యూమసెంట్ క్యాటరాక్ట్స్ అన్నమాట. ఆ క్యాటరాక్ట్స్ చేయటం చాలా కష్టం. అది మటుకు బీదోళ్లలో వచ్చినా కూడా ఆ ఖర్చు మేము మా మీద వేసుకుని వాళ్ళకి మటుకు ఫ్రీగా చేస్తాం. ఒక గొప్ప వ్యక్తిని, అంతకు మించి గొప్ప డాక్టర్ను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. ఆయన ఎవరో కాదు, మనందరికీ తెలుసు. మ్యాక్సీ విజన్స్ హాస్పిటల్స్ 60 పైగా ఉన్నాయి. వాటి ఫౌండర్, చైర్మన్ కాసు ప్రసాద్ రెడ్డి గారు. అర్థమైపోయింది కదా? ఎస్, కాసు బ్రహ్మానందరెడ్డి గారు, ఎక్స్ సీఎం. వాళ్ళ తనయుడే ఈ డాక్టర్ గారు. బట్ ఎక్కడా కూడా అది మనకు కనిపించదు. డౌన్ టు ఎర్త్ అంటాం కదా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని చెప్తుంటారు. ఆ పదానికి, ఆ వాక్యానికి సరైనటువంటి అర్థం డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? గుడ్ అమ్మా. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. కంటికి అత్యంత ప్రధానమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అందరికీ తెలిసిందే. కళ్ళు లేకపోతే ఏది చూడలేము, చెయ్యలేము, ఎటు పోలేము, అసలు ఏది జీవితమే నడవదేమో అనిపిస్తుంది. అలాంటి కంటికి సంబంధించి ఇంత పెద్ద హాస్పిటల్స్, అంతకుముందు మ్యాక్సీ విజన్ రాకముందు వేరే రకంగా ఉండే కంటి హాస్పిటల్స్ కానీ, లేకపోతే కంటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ కానీ, సర్జరీస్ కానీ. వన్స్ మ్యాక్సీ విజన్ వచ్చిన తర్వాత కంప్లీట్గా చేంజ్ అయ్యింది. మనం అంటాం కదా, క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అన్నట్టు. మ్యాక్సీ విజన్ ముందు, మ్యాక్సీ విజన్ తర్వాత అని మాట్లాడుకోవాల్సి వస్తుంది. అందులో ఎలాంటి డౌటు లేదు. ఇన్ని హాస్పిటల్స్, అసలు అంత పెద్ద ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఎలా పెట్టాలనుకున్నారు అసలు? అంటే ముందుగానమ్మా, అసలు మీరు యేసు ప్రభు పేరెత్తారు. సరే, ఆయనకి ముందు ఆయనకి తర్వాత. కానీ ఆయన కూడా ఆయన ఎప్పుడు ఆయన దేవుడు అని ఆయన అనుకోలేదు. He was defined as son of God. కాబట్టి there is a God. అందరికీ, ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా, క్రిస్టియన్స్ అయినా, మనందరికీ ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది, ఒక నమ్మకం. ఆ నమ్మకమే ఆ దేవుడు. ఆ దేవుడికి ఇచ్చే పేరే రకరకాల పేర్లు. కరెక్ట్. సో
అదే రకంగా చూసుకుంటే మానవ రూపంలో వచ్చిన మనుషులందరూ కూడా ఏదో ఒక మంచి చేసిన వాళ్ళు కొంతమంది ఉంటే, చెడు చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఏది చేసినా నేను చేసిన ప్రతి పనికి కూడా మీ అందరిలాగా మీరు చేసే పనికి కూడా వెనుకాల దేవుడే కదా ఉండేది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఐ డోంట్ థింక్ నేను సొంతగా నేనేదో పెద్ద గొప్పగా నేను సాధించాను అనుకోను. ఆ సమయం వచ్చింది, నేను రావాల్సి వచ్చింది. నేను చక్కగా సుఖంగా ఇంగ్లాండ్లో ఉన్నాను. ఓకే. మంచి పొజిషన్లో ఉన్నాను. ఓకే. నా భార్య హ్యాపీగా ఉంది, పిల్లలు హ్యాపీగా ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో నా భార్యకి రావడం అసలు ఇష్టం లేదు. కానీ ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది ఆప్థల్మాలజీలో, అదే లేసిక్. ఈ రోజున ఆ మాట లేసిక్ అని ప్రతి ఇంటికి ఒక హౌస్ హోల్డ్ వర్డ్ అయిపోయింది. అది అందరికీ అర్థమయ్యేది, పిల్లలందరికీ అర్థమయ్యే మాట ఆ లేసిక్. ఆ లేసిక్ అనే ప్రక్రియని దేవుడు నా చేతుల్లో వేయటం, మొట్టమొదట అది నేను ఇంగ్లాండ్లో 1995లో ఇంట్రడ్యూస్ చేయటం. దానికన్నా ముందు 1991లో అసలు కళ్ళజోళ్ళు అనే తీసే ప్రక్రియ కూడా నేనే ప్రారంభించడం. అక్కడ కూడా మీలాగనే దిస్ వీక్ అని ఒక ఫేమస్ ప్రోగ్రామ్ ఉండేది. ఆ ప్రోగ్రాంలో కూడా నేను ఇట్లానే ఇంటర్వ్యూ చేయటం, పేపర్స్లో, నేషనల్ పేపర్స్లో పడటం. బికాజ్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ అక్కడ పరిచయం. ఆ లేసిక్ని నేనేమనుకున్నానంటే, ముఖ్యంగా మన దేశంలో, మన దేశ పరిస్థితుల్లో ఆడపిల్లల గురించి నేను ఎక్కువగా ఆలోచించాను. అదేంటంటే ఈ కట్నాలు, కానుకలు. అది గొప్పింటోళ్ళల్లో వాళ్ళ ఆడపిల్లలు హస్బెండ్ ఇంటికి వెళ్ళేటప్పుడు చిన్న చూపుగా వెళ్ళకూడదు, తనకంటూ ఒక డిపెండెన్సీ ఉండాలి అని ఒక సిస్టమ్ని పరిచయం చేస్తే, ఆ సిస్టమ్ నెమ్మదిగా బీదవాళ్ళల్లో కూడా, లేదా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కూడా వచ్చేసి సిస్టమ్ వల్ల ఉన్న కొన్ని కష్టాలు, నష్టాలు మీకు తెలుసు, నేను విపులంగా చెప్పక్కర్లేదు. కానీ ఏదేమైతే మటుకు ఇది ఎందుకు మగోడికి వర్తించదు అనే ప్రశ్న నేను అడుక్కున్నాను. నా భార్య దగ్గర కూడా మరి నేను కట్నం తీసుకున్నాను. మా అన్న కాశీ కృష్ణారెడ్డి గారు తీసుకోవాలి. అవును, కృష్ణారెడ్డి గారు తీసుకోలేదు. కానీ తీసుకుంది నేను, ఆయన కాదు కదా, మా అమ్మ, మా నాయన. మాకేం తెలుసు, ఆ వయసులో మీలాగా అందమైన పెళ్లి దొరికిందని పెళ్లి చేసుకున్నాం. కానీ మాకు ఇంకా వేరే ఆలోచన ఏముంటుంది ఆ వయసులో? అసలు డబ్బు గురించి ఎవడు ఆలోచిస్తాడు? తీసుకుంది అమ్మే, మీరు కాదు. అంతే కదా, పెద్దవాళ్ళు. అమ్మ అని మా అమ్మని నేను అన్ను, పెద్దవాళ్ళు తీసుకుంటారు. కానీ దానికి ఒక చెప్పినట్లు ఒక విధానం ఉంది. సో ఈ రకంగా లేసిక్ ని నేను పరిచయం చేయటానికి మా వైఫ్ని అడగటం జరిగింది. షీ డిడ్ంట్ వాంట్ టు కమ్. నేను ఆడపిల్లల గురించి ఎందుకు ఆలోచించాను, మా ఇంట్లోనే మా సొంత సిస్టర్ కూడా కళ్ళజోడు పెట్టుకుంటే పెళ్లి చూపులు ఉంటాయి మనకి. పెళ్లి చూపుల్లో ఒక ఆడపిల్లని మీరు కళ్ళజోడు పెట్టుకుంది అని నాకొద్దు అని ఆ కుటుంబం మొత్తం, మగవాడి తరఫున కుటుంబం మొత్తం అబ్బాయితో సహా వద్దు అంటే ఆ ఆడపిల్ల మనసు ఎంత బాధపడుతుంది. కేవలం కళ్ళజోడు వల్ల అనే ఆలోచన ఎవరికి ఉండదు. ఈ పెళ్లి చూపులన్నీ అంతే. ఆడపిల్ల గురించి ఎవరు ఆలోచించరు. బుట్ట బొమ్మలా తీసుకొచ్చి ప్రజెంట్ చేయటం, ఎస్ ఓ నో చెప్పటం. వస్తువు కాదు కదా ఎస్ ఓ నో చెప్పటానికి. ఈ వస్తువుకు ఒక మనసు ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆ మనసు గురించి నేను ఆలోచించి ఈ ప్రక్రియ మనకి కళ్ళజోళ్ళు తీసే ఇది మన దేశానికి, మన ఆడపిల్లలకి ముఖ్యంగా పనికొస్తుంది అని నా వైఫ్ శైలజని గట్టిగా కన్విన్స్ చేసి ఒప్పించి వచ్చి అప్పుడు సో ఇట్ వాజ్ ఆల్ డన్ విత్ ఎ డిఫరెంట్ ఇంటెన్షన్. నేనేదో పెద్ద మార్పు తీసుకొద్దాము గాంధీ గారి లాగా, నేనేదో దేశానికి వచ్చి చేద్దామని లేనిపోని ఇప్పుడు ఈ రోజు నా మీద నేను రుద్దుకుని నేనేదో గొప్పని డబ్బా కొట్టుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. నేను చెప్తుంది ప్రతి మాట కూడా నిజం. నేను వచ్చింది అందుకు. రెండోది ఏంటంటే ఈ టెక్నాలజీలో ఇది పెద్ద విపులంగా చెప్పక్కర్లేదు. మీరు కళ్ళజోడు పెట్టుకున్న అమ్మాయికి, కళ్ళజోడు లేని అమ్మాయికి బోల్డ్ తేడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఆఫ్ కోర్స్ ఒక డివైస్ మనం మొహం మీద పెట్టుకుంటే ఆ చక్కటి మొహం ఏమైపోవాలా? కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ గాడ్ సెంట్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పు అది. కరెక్ట్ అమ్మా. సో అందుకని నేను తీసుకొచ్చి మ్యాక్సివిజన్ అనే పేరు కూడా ఎందుకు పెట్టానంటే మ్యాక్సిమం విజన్ ఇవ్వాలి. ఓహో, మ్యాక్సివిజన్ అదే రీజన్. ఓకే, నా కోరిక అది. చేసేటప్పుడు కూడా నా కోరిక ఏంటంటే చేస్తే సరిగ్గా చెయ్యి, లేకపోతే చెయ్యొద్దు. సరిగ్గా చేయడం అంటే పర్ఫెక్షన్, ప్రెసిషన్ లేకుండా అసలు నువ్వు ఎందుకు చేయటం? అది బీదోడికైనా, ఉన్నోడికైనా, లేనోడికైనా.
అనే ఉద్దేశంతో నేను ఆ మ్యాక్సీ విజన్ అనే పేరు పెట్టాను. దేవుడి దయ వల్ల ఆ పేరు కూడా ఒక బలం ఉంది, నిజం ఉండబట్టి ఇది నేను 2011లో నా చేతుల నుంచి మ్యాక్సీ విజన్ కొన్ని కారణాల వల్ల అమ్మేయవలసి వచ్చింది. బట్ ఐఎమ్ ద ఫౌండర్ కదా. ఈ తీసుకున్న డాక్టర్ వేలు గారు ఆయన కూడా నా ఫౌండర్, ఇది మటుకు ఆ గౌరవాన్ని అట్లానే ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. ఐఎమ్ స్టిల్ ద ఫౌండర్ అండ్ కో-చైర్మన్. ఓకే, చైర్మన్ డాక్టర్ వేలు ఫ్రమ్ చెన్నై. బట్ ఈ రోజున మీరు ఇందాకన్నట్లు మోర్ దెన్ 60 సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. అటు గుజరాత్లో ఉన్నాయి, ఇటు మహారాష్ట్రలో ఉన్నాయి, కేరళలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. కానీ దీని ప్రారంభం అంతా కూడా తెలంగాణనే స్టార్ట్ అయింది. సో ఇదన్నమాట బ్యాక్గ్రౌండ్. చాలా మంది అమ్మాయిలకి మీరు అన్నట్లు మీరు ఒక రకమైనటువంటి మంచి జీవితాన్ని ఇచ్చారేమో సార్ ఆ కళ్ళజోళ్ళు తీసేయటం వల్ల. ఇచ్చాను, ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం ఇంటర్వ్యూ కాబట్టి మనం అన్ని విపులంగా చెప్పలేము. అప్పుడప్పుడు ఏమవుతుందంటే మనం ఆడపిల్లని ఇక్కడ తీసుకొచ్చి ఇదే రూమ్ లో, నా కన్సల్టేషన్ రూమ్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫ్రమ్ నెల్లూరు. ఈ అమ్మాయిని అత్తామామలు తల్లిదండ్రులు తీసుకొచ్చారు. తల్లిదండ్రులు ఇట్లా, అత్తమామలు ఇట్లా మాకు చెప్పకుండా చేశారు. ఓహో, ఈ అమ్మాయికి కళ్ళు కనపడవు, అన్ని తడుముకుంటుంది. మరి కళ్ళజోడు లేకపోతే అంటే కళ్ళజోడు తీసేసి చూపెట్టారు. రైట్ సార్, అర్థమైంది. తర్వాత కళ్ళజోడు. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు అడిగేది ఏంటి, కళ్ళజోడు తీసేయమని వచ్చారు నా దగ్గరికి. ప్లస్ ఎక్స్ట్రా టార్చర్ ఏంటయ్యా అంటే ఇచ్చిన కట్నం కన్నా కూడా ఇంకా ఎక్కువ ఇవ్వాలి. అప్పుడు కళ్ళజోడు పోతుందా సార్ అట్లా ఇస్తే? వాళ్ళ ఉద్దేశం అదే. మనుషులు అదే పిల్ల గనక వాళ్ళ కూతురు అయితే, కాబట్టి మనందరి ప్రవర్తన కూడా ఎగ్జాక్ట్లీ సార్ ఓకే పరిస్థితి ప్రభావాలని బట్టి, మనం ఉన్న పరిస్థితిని బట్టి, మన పిల్ల అయితే ఒక జస్టిస్, ఇంకొకటి పిల్ల అయితే ఇంకొక జస్టిస్. ఇది మన దేశ ప్రవర్తన. దేశం మొత్తం, ప్రపంచం అనను, కేవలం ఇది మనకే వర్తిస్తుంది. సో ఆ పరిస్థితుల్లో ఆ అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అందరూ నా ముందే కొట్టుకుంటున్నారు. నేను అప్పుడు అత్తమ్మకి చెప్పాను, కళ్ళజోడు తీసేస్తాను, ₹1 ఛార్జ్ చేయండి, ఇది హై అండ్ టెక్నాలజీ, ఆ ఖర్చు ఏదో నా నెత్తి మీద వేసుకుంటా, తీస్తాను. కానీ ఒక్క కండిషన్, మీరు తీసుకున్న కట్నం పైన ఇంకా అడుగుతున్నారు మీరు కళ్ళజోడు తీసిన తర్వాత కూడా, నేను ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి మీరు ఆ విషయాన్ని నోరెత్తద్దు. మీరు ఆ నోరెత్తారో అంటే అట్లా కాదండి మాకు ఇవ్వవలసినంత ఇవ్వలేదు అన్నారు. నేను వెంటనే ఫోన్ తీసుకుని, అదృష్టవశాత్తు అదే టైంలో నెల్లూరు ఎస్పీ గారు నా స్నేహితుడు, సూపర్, అసలు డైరెక్ట్గా ఆయనకి ఫోన్ చేసి, సార్ నేను ఇట్లా చేయబోతున్నాను, కళ్ళజోడు తీస్తాను, ఈ కుటుంబంలో వీళ్ళు గనక పొరపాటున తల్లిదండ్రులను బాధించినా అమ్మాయిని బాధించినా కూడా మిగతా బాధ్యత అంతా మీది. ఆయన ఒక్కటే మాట అన్నాడు, డాక్టర్ గారు మీకు 1000 కోట్ల నమస్కారాలు, మీరు ఇంత మంచి పని చేసేటప్పుడు నేనెందుకు ఊరుకుంటాను, వాళ్ళ అడ్రస్ మొత్తం ఇవ్వండి, మీరు పోయి చేసేసి. ఇంకా ఆ భయంతో ఆ పాప జోలికి వాళ్ళు వెళ్ళలేదు. కానీ ఒక ఇన్సిడెంట్ నా చేతిలోకి వస్తే అన్నీ రావు కదా, మార్పు ఎక్కడ రావాలా, మన సొసైటీలో రావాలా. కానీ సార్ మీరు వచ్చారు, వాళ్ళు అడిగారు, సర్జరీ చేశాము, వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేశాము అని ఆలోచించకుండా ఒక సామాజిక బాధ్యత తీసుకొని ఎస్పీకి డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పారు చూడండి, అందుకు మీకు ఒక హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్స్. అంటే నేను వచ్చినప్పుడమ్మా నేను 2 పెట్టుకున్నాను, ఇందా చెప్పాను కదా, మాక్సిమం మిషన్ ఇవ్వాలా, నా తరఫున ప్రెసిషన్లో లోపం ఉండకూడదు. దీనివల్ల కొన్ని నష్టాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఆ నష్టం కష్టం నా కుటుంబాన్ని, నా భార్య సఫర్ అవుతుంది, నా పిల్లలు సఫర్ అవుతారు, కానీ నేనిచ్చే ప్రెసిషన్ మటుకు సఫర్ కాకూడదు అనేది నా ప్రిన్సిపల్. దానికన్నా ముఖ్యం నా గడప దొక్కి ఎవరు కూడా డబ్బు లేదు అని వెనక్కి వెళ్ళకూడదు అనేది నా రెండో ప్రిన్సిపల్. దానికే నేను 1996లో వచ్చాను, అప్పుడే అప్లై చేశాను. ట్రస్ట్ 99లో కాసు వెంగళ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ అని మా తండ్రి గారి పేరున ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసి, ఆ ట్రస్ట్లో నేను నా స్నేహితులు డబ్బులు వేస్తూ ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఆర్థికంగా పెట్టుకోలేరో దానికి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నాకు ప్రజలు ఇవన్నీ ఊరికే వస్తుందంటే ఎవరికి వాల్యూ ఉండదు. అవును సార్, ట్రస్ట్ ద్వారా ఏదైనా గవర్నమెంట్ ఇచ్చినా, నేను ఇచ్చినా, మీరిచ్చినా ఏదైనా ఫ్రీగా వస్తే దానికి వాల్యూ ఉండదు. కాబట్టి వాళ్ళు ట్రస్ట్కి అప్లై చేస్తే ట్రస్ట్ వాళ్ళు వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి అసలు ఎంత పెట్టుకోగలరు మీరు అనేది చూసి, కాస్ట్ ఆ రోజుల్లో 1996లో కాస్ట్ ఒకటి 15,000, ఒకటి 30,000. అందులో మేము 5,000 పెట్టుకుంటామంటే ట్రస్ట్ 10,000 ఇవ్వాలి.
మ్యాక్సివిజన్ కి సంబంధం లేదు. అర్థమైంది. ఈజ్ ఏ కమర్షియల్ సెంటర్. ఆ పద్ధతిని నేను అడాప్ట్ చేశాను. చేసి ఇంత మటుకు మరి 1,50,000 పైన చేశాను నేను. చేసినప్పుడు దానికి టైం కావాలి, డే అండ్ నైట్స్ వర్క్ చేయాలి, నా చేతులతోనే జరగాల. ఎందుకంటే అందరూ మీరే కావాలని అడుగుతారు. నాకున్న ఆనందం ఏంటంటే, అంటే ప్రతి ఒక్కరికి ఒక మోటివ్ కావాలి కదమ్మా. ఇప్పుడు మనం పోయి ఈ రోజున ధోని గారు క్రికెట్ ఇంత బాగా ఆడుతున్నాడు ఏంటి అతని మోటివేషన్? చాలా మంది డబ్బు అనుకుంటాం మనం. డబ్బు కాదు, ఆ పేరు, ఎక్కడికి పోయినా ఆ రికగ్నిషన్, వీటిలన్నిటి వలన అది మనకి మోటివేషన్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇప్పుడు ఆడపిల్లలు ఆపరేషన్ చేయగానే మా డాక్టర్ గారి కాళ్ళకి దండం పెట్టు అంటారు. ఏది? డబ్బులు ఇచ్చి ఆపరేషన్ చేయించుకుని కాళ్ళకి దండం పెట్టమని చెప్పే దేశం ఇది ఒక్కటే. ఏ దేశంలో అది జరగదు. నేను ఇంగ్లాండ్లో 20 సంవత్సరాలు ఉన్నాను. అక్కడ యు ఆర్ ఏ నంబర్. నువ్వు కాకపోతే ఇంకో డాక్టర్ ఆపరేషన్ చేస్తే చేసావు, NHS తరఫున చేసావు అంటే గవర్నమెంట్ ఫ్రీనే అక్కడ ఫ్రీ కదా. కానీ ఎవరు వృత్తిని అంత గౌరవించారు. ఇక్కడ అట్లాగా డబ్బులు ఇస్తూ వృత్తిని కూడా గౌరవిస్తారు. ఈ రోజుకి కూడా మన సమాజంలో డాక్టర్ అంటే ఎస్పెషల్లీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వృత్తిని జాగ్రత్తగా కాపాడుకునేవాడు, బాగా చేసేవాడు, ఆ డాక్టర్ ఎప్పుడూ మంచి పేరుతోనే చచ్చిపోతాడు. నిజం సార్. అదైతే మనం మామూలుగా అంటారు కదా, ధన్వంతరి వారసులం భూమిలో నా దేవతలం అని. ఈ భూమి మీద మనుషుల ప్రాణాలు కాపాడగలిగిన శక్తి కేవలం మీకు డాక్టర్స్కి మాత్రమే ఉంది సార్. అందుకే అంత గౌరవం మీకు. దేవుడి తర్వాత మిమ్మల్ని కొలుస్తారు అంతగానో. ఇప్పుడు ఈ ఒక్క సెకండ్లో మీరు మాట్లాడిన చక్కటి తెలుగుకున్న ఇదే మాకు ఇచ్చాడు దేవుడు. ఇలాగ నేను మాట్లాడలేను. అయ్యో, మొత్తానికి 1,50,000 పైగా చేసినటువంటి ఆపరేషన్స్ మీరు. మోర్ దాన్ దట్. అందులో మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఇందాక చెప్పిందేనా, ఇంకా వేరే ఏదైనా సర్జరీ ఉందా? బోల్డ్ స్టోరీస్ ఉన్నాయి, చాలా ఉంటాయి. ఎందుకంటే ఇందులో కొన్ని పరిస్థితుల్లో మనం మంచి చేస్తూ చెడు జరిగే పరిస్థితులు కూడా ఉంటాయి. నిజమే సార్, అది కరెక్ట్ మీరు అన్నది. మనం మంచి చేయాలనుకుంటాం, చెడు ఎదురవుతుంది. ఎప్పుడు మంచి చేయాలనుకుంటాం. అంటే మెడికల్ ఫీల్డ్ లో ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఒక చిన్న లా పెట్టాడు ఆయన. అంతకు ముందు డాక్టర్స్ ని మన స్టేట్ లోనే ప్లస్ ఆల్ ఓవర్ ఇండియా ఊరికే రియాక్ట్ అయిపోవటం పేషెంట్ తరఫున. డాక్టర్ ఏం దేవుడు కాదు కదా. అట్లాని డాక్టర్స్ కొంతమంది తప్పులు చేయట్లేదు అనట్లేదు. వాళ్ళకి సరిగ్గా పేషెంట్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది మాకు మెడికల్ కాలేజీలో నేర్పించారు కదా. మాకు నేర్పించేదల్లా ఆ విద్య. ఇది ఎథికల్ గా మీరు నేర్చుకోవాలి. తర్వాత వచ్చి నువ్వు మెడికల్ మిగతా సీనియర్ డాక్టర్ని చూసి మనం నేర్చుకుంటున్నాం. కానీ మనం సీనియర్ డాక్టర్ని సరైనోడిని చూడకపోతే మనం అదే నేర్చుకుంటాం. అది కూడా పాయింటే సార్. అది కూడా డేంజరే. కొంతమంది జెనెటిక్ గా మన కుటుంబ పరంగా కూడా మనకి కొన్ని బుద్ధులు చేష్టలు వస్తూ ఉంటాయి. సో అదొక దురదృష్టం కూడా కావచ్చు. అన్ని పరిస్థితులు ప్రభావాలు. కాబట్టి నేనేమంటానంటే ఎథికల్ యాటిట్యూడ్స్ అనేవి మటుకు మనము నేర్చుకోవాలి. డాక్టర్ అనేవాడు పేషెంట్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలా, ఒక పేషెంట్తో ఎట్లా మాట్లాడాలా. ఇప్పుడు చాలామంది యంగ్ డాక్టర్స్ ఓవర్ నైట్ నేను అయిపోవాలనుకుంటారు. ఇప్పుడు ఇదే హాస్పిటల్లో ఒక యంగ్ డాక్టర్ ఉంటాడు, వచ్చి ముందు ఉద్యోగం కావాలంటాడు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత ప్రొసీజర్స్, అప్పుడు ఏ ప్రొసీజర్ అయినా చేస్తాడు. తర్వాత నాకు హయ్యర్ ఎండ్ ప్రొసీజర్స్ కావాలంటారు. అంటే డాక్టర్ కాసుప్రసాద్ చేసే లెవెల్లోనే నాకు కావాలంటే ఆ లెవెల్కి వాడు ఎట్లా చేరాడు అని ఆలోచించారు. ఓవర్ నైట్ యూ వాంట్ టు బికమ్, ఇట్స్ ఇంపాసిబుల్. నువ్వు కష్టపడాలి, నువ్వు ఇంప్రెస్ చేయాలి. ఒక్క పేషెంట్ని, నీ ముందున్న ఒక్క పేషెంట్ని నువ్వు గౌరవంగా చూసుకుని ఇందాక నేను చెప్పిన ప్రెసిషన్ ఇస్తే, పేషెంట్కి చక్కటి చూపిస్తే ఆ పేషెంట్ 100 మందిని తీసుకొస్తావు. నిజమది, మౌత్ పబ్లిసిటీ. నువ్వు నోరు బారేసుకుని వచ్చి నువ్వు ఆ ఒక్క పేషెంట్ని చెడగొట్టుకుంటే నువ్వు ఆపరేషన్ చేస్తావు. ఏదో చిన్న కంప్లైంట్ ఉంటుంది వాళ్ళకి, నా కళ్ళు మండుతున్నాయి అంటారు. సార్ నాకు ఆపరేషన్కి ముందు లేదు ఈ కళ్ళు మంటలు, ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాతే వచ్చిందంటే న్యాయమే కదా. అవతల మనిషి చెప్పేది నిజమే కదా. దానికి నాకేం సంబంధం, అదేం లేదు, నా ఆపరేషన్ బాగుంది. ఆ పద్ధతి కరెక్ట్ కాదు. అందుకే అంటారు సార్, హాస్పిటల్ కంటే హాస్పిటాలిటీ ముఖ్యం అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ ఎస్. మనిషిని మనిషిలాగా నువ్వు చూసుకోలేనంత కాలం నువ్వు డాక్టర్ కాదు. అసలు డాక్టర్ అంటే నీ చేతుల్లో ఉన్న విద్య కాదు. డాక్టర్ అంటే కళ్ళు 2 కాదు నేను ఆపరేట్ చేసేది. కళ్ళు వెనుక ఒక బ్రెయిన్ ఉంటుంది. ప్రతి మనిషికి ఒక యాంగ్జైటీ ఉంటుంది. పేషెంట్ అన్న తర్వాత, ఇప్పుడు నేను పేషెంట్కి వెళ్ళాను ఈ మధ్య కాలంలో. వెళ్ళినప్పుడు
నేను పేషెంట్ సైకాలజీ, నాకంటూ ఒక యాంగ్జైటీ, నాకంటూ ఒక భయం. అవును, ఇది ఒక ఆపరేషన్, దానికి బోల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మనుషులు చనిపోతారు కూడా. స్టెంట్, లెట్ us బి ఓపెన్. ఓకే, మరి స్టెంట్ చేసుకున్నప్పుడు మరి రిస్క్ ఉంటుంది కదా. ఉంటుంది సార్, ఎగ్జాక్ట్లీ. మరి అటువంటిప్పుడు అవతల డాక్టర్ నన్ను సరిగ్గా కనుక ప్రవర్తించకపోతే, ట్రీట్ చేయకపోతే, ఆపరేషన్ దాకే నా వృత్తి, తర్వాత నీకేమైనా నువ్వు పోయినా కూడా నాకు సంబంధం లేదంటే ఎట్లా కుదురుతుంది? అంతే కదా. కనీసం నేను పోతాను, నా టైం వచ్చినప్పుడు ఎట్లాగూ పోతాను. ఉన్న 4 నిమిషాలు నీతో మాట్లాడేటప్పుడు నన్ను కొద్దిగా కంఫర్ట్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ సార్. కాబట్టి ఆపరేషన్ ఈజ్ నాట్, నేను ఏదో పెద్ద 1,50,000 పైన ఆపరేషన్ చేయటం కాదు నా గొప్పతనం. ఆ 1,50,000 మందిని కూడా నా సొంత పిల్లల్లాగా నేను చూసుకోవటం, అది లేకపోతే యూ కెన్ నాట్ సక్సీడ్. కరెక్ట్ చెప్పారు సార్, అసలు చాలా పర్ఫెక్ట్ వర్డ్స్ ఇవి. సో సక్సెస్ అవ్వాలంటేనమ్మా మెడిసిన్లో చాలా ఎఫర్ట్ పెట్టాలి. తెలివైనోడు కొంతమంది డాక్టర్స్ ఉన్నారు. ఫర్ ఇన్స్టెన్స్ గురవారెడ్డి గారు, ఇక్కడ డాక్టర్ దశరథరామరెడ్డి అని ఉన్నాడు, ఆయన, డాక్టర్ సోమరాజు గారు, ఇంకా పెద్దగా చెప్పాలంటే నాగేశ్వరరెడ్డి గారు, మన గోపీచంద్ గారు, అసలు చెప్పటానికి ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ మనం జాగ్రత్తగా మీరు కెమెరా పెట్టి కనుక వాళ్ళని రోజంతా ఫాలో అయితే అసలు వాళ్ళు నిజమైన మనుషులు, ఎట్లాంటి మనుషులో మనకు అర్థమవుతుంది. అందులో వాళ్ళకి జరిగే నష్టం కూడా మీకు తెలుస్తుంది. భార్య దగ్గర నుంచి ఫోన్ వస్తే ఒక రకంగా మాట్లాడతాడు, పేషెంట్తో ఇంకో రకంగా మాట్లాడతాడు. కరెక్టే సార్. పేషెంట్ ఈజ్ మోర్ బ్లెస్డ్ దెన్ ద వైఫ్ ఆర్ ద ఫ్యామిలీ. నిజం, ఇది మాత్రం 100%. ఇది ఈ వృత్తికి ఉన్న ఇబ్బంది అమ్మ. సో నేను ఎప్పుడు అంటాను, డాక్టర్స్ ఎప్పుడు కూడా డాక్టర్స్నో ఒక నర్సునో చేసుకోవటం బెటరు. మీ వృత్తి కాని వాళ్ళని చేసుకుంటే కొంచెం ఇబ్బంది. అంతే కదమ్మా. డాక్టర్ అని కట్నాలు కానుకలు పెట్టి ఎగరేసుకుంటూ వచ్చి చేసుకుంటారు. వాడు 24 గంటలు హాస్పిటల్లో పడి ఉంటాడు. నిజం సార్. ఓకే, భార్యకి పిల్లల్ని వదిలేస్తాడు, టైం ఇవ్వరు. మగ పిల్లలు అయితే కొద్దిగా ఒక వయసు ఆయనలాగా ఎదిగితే ఆవిడ మాట కూడా వినరు, అమ్మ మాట వినరు. ఎందుకంటే అమ్మ ఇస్ టూ టైనీ నౌ. చిన్నపిల్లలప్పుడు పెంచగలేదు, కానీ అదే ఆడపిల్లలు వేరు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి పోయేదాకా అమ్మతోనే ఉంటారు. మగ పిల్లలు ఎట్లా ఉండరు, ఎందుకంటే వాళ్ళకి ఒక టెస్టోస్టిరోన్ ఎక్కువ ఉంటుంది. దే ఆర్ మెన్ ఆర్ బోర్న్ ఇన్ మార్స్ అండ్ విమెన్ ఇన్ వీనస్ అని చెప్పారు కదా. అంత తేడా ఉంటుంది. గోడ్లో టెస్టోస్టిరోన్ ఉంటే ఆడపిల్లల్లో ఈస్ట్రోజన్ ఉంటుంది. బయలాజికల్గానే అబ్సల్యూట్ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి నాకు అసలు ఆడపిల్లల గురించి ఎందుకు ఆలోచించానంటే, నేను ఎప్పుడు కూడా అండర్ డాగ్ని నేను సపోర్ట్ చేస్తాను. అంటే నేను ఇప్పుడు గుర్రం పందాలకి వెళ్ళాను అనుకోండి, అందులో వీక్ హార్స్ ఏది ఉందో దాని మీదే బెట్ చేస్తాను. వెళ్తుంటారా సార్? ఎందుకెళ్ళాం, ఇంగ్లాండ్లో ఉండి హార్స్ రేసింగ్కి వెళ్ళకపోతే ఇక్కడెక్కడ ఉన్నాయి అసలు నా లైఫ్లోనే పోలేదు. ఇండియాలో ఎక్కడ? ఇంగ్లాండ్లో నేనున్నది డాంకాస్టర్ అని ఒక ప్లేస్ అమ్మా. అక్కడ కొల్లి లజపతిరాయ్ చౌదరి గారు అని, ఆయన కృష్ణా డిస్ట్రిక్ట్, ఆయన నా గురువు గారు. నాకు గుంటూరు మెడికల్ కాలేజీలో కూడా 3 years సీనియర్. అక్కడికి వెళ్ళి నా కెరియర్ కూడా నేను ఆప్థల్మాలజీని, నాకు ఒక ఈగల్ వ్యూ ఉంది. మిగతా కంటి డాక్టర్ లాగా కాదు. ఇప్పుడు మిగతా కంటి డాక్టర్స్ మీరు వెన్ యూ సీ దెమ్, వాళ్ళు బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఐ డాక్టర్స్. అంటే ఏంటి, ఎంబీబీఎస్ అయిపోగానే ఎంఎస్ చేసేసి లేదా డిఓ చేసో డిఎన్బి చేసో ఆప్థల్మాలజిస్ట్ డైరెక్ట్, ఇక వేరే సబ్జెక్ట్కి సంబంధం ఉండదు. నేను అట్లా కాదు, ఐ వాజ్ ఏ బాయ్. అంటే మరి ఇందాక మీరు చెప్పారు కదా, కాలేజీలో చదువుకునే రోజుల్లో చాలా నమ్రతగా ఉండేవాడిని. ఎందుకంటే మా తల్లిదండ్రులకి చెడ్డ పేరు రాకూడదు. వాళ్ళు పైగా సీఎంగా ఉన్నారు. సీఎం కొడుకు. నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు మీరు ఏం చదువుతున్నారు సార్? నేను ఫస్ట్ ఇయర్ మెడిసిన్ అమ్మా. మీకు అప్పట్లో చాలా లవ్ స్టోరీలు ఉండేయని విన్నాను. లవ్ స్టోరీ ఉందమ్మా. బాయ్స్ అందరు కూడా లవ్లో పడుతుంటారు, లెగుస్తుంటారు. సినిమా చూస్తూ కూడా లవ్లో పడతారు. బాయ్స్ లవ్లో పడినంతగా గర్ల్స్ పడరు. గర్ల్స్ చాలా తెలివిగా పడతారు. గర్ల్స్కి సెక్యూరిటీ కావాలి. గర్ల్స్ ఎప్పుడు కూడా, చాలాసార్లు సినిమాల్లో కూడా చూసాం, బాగా అమెరికా పోయే పిల్లోడు దొరకగానే ఇండియాలో ఉన్న వదిలేస్తారు. అంటే నాకు జరిగింది కాబట్టి చెప్తున్నాను. అది మగపిల్లలు అట్లా ఉంటారులేండి కొంతమంది, బట్ జోవియల్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి సరదాగా చెప్తున్నాను. లవ్ స్టోరీస్ అనేవి అందరికి ఉంటాయి. కానీ మీరు శాంతారాం మూవీ నవరంగ్ అని వచ్చింది, అంటే మీరు చిన్నపిల్లలు, మీకు తెలియదు. మా కాలపు మూవీ. మా కాలంలో శాంతారాం గారు అంటే చాలా పెద్ద డైరెక్టర్ హిందీలో. అందులో హీరోయిన్ ఈజ్ ఆ కవి, హీరో ఈజ్ కవి అనమాట. భార్య
ఆ భార్య గురించే వాడు కవిత్వం రాస్తున్నాడు. ఆ, కానీ ఆ భార్య ఫర్మ్ బిలీఫ్ వీడు ఎవడు ఇంకొక అమ్మాయి గురించి రాస్తున్నాడని ఫీల్ అవుతుంటుంది. మిస్అండర్స్టాండింగ్. సో చాలా ఫెంటాస్టిక్గా క్రియేట్ చేసి ఆ లవ్ని సినిమాలో లాస్ట్కి మహారాజు ముందు పాడుతూ, ఆ పాట కూడా ఎట్లా రాస్తాడంటే, నేను ఇన్నాళ్ళు రాసిన కవిత్వము, నేను ప్రేమించిన ప్రేమ నువ్వు అనుకున్న ఎంతో మంది ఆడపిల్లలు కాదు, నువ్వే రాసిన కవిత్వం అంతా నీ మీదే అని చెప్పి అది వైఫ్ మీదే అని చెప్తాడు. ఇప్పుడు మీరు కూడా అలా చెప్పబోతున్నారా ఏంటి? నేను కూడా నాకున్న 100 స్టోరీలు మీకు చెప్పకుండా నా భార్యకి తెలియని విషయం ఏంటంటే, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా దిస్ ఓన్లీ వన్ లవ్, దట్స్ మై వైఫ్. మేడం విన్నారా? ఓకే, వినదు, చూస్తారు. వినండి, చూడండి. సో మేడం లవ్ చేశారు అయితే? లవ్ మ్యారేజ్ యాక్చువల్లీ షీ వాజ్ ఓన్లీ 14-year-old. నేను పెళ్లి చేసుకున్నాం, నా తెలియని కూడా తెలియదు. ఐ వాజ్ ఆల్రెడీ 24-25-year-old. 10 years ఉంది మాకు. చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నారు మీరు? అవును, నాకేం తెలుసు నేను చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నాను, అప్పుడు జైల్లో పెట్టొచ్చు. అదే కదా సార్, అందుకే అడుగుతున్నాను చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నారని. సో ఆల్ ఐ సా వాజ్ ఎ ప్రెటీ లిటిల్ థింగ్. షీ వాజ్ ఎ మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. సో మనకు అయి కనపడితే గానీ వెనకాల కనపడవుగా. సో లవ్ మ్యారేజ్ సార్ అయితే? నో, ఇట్స్ అబ్సల్యూట్లీ అరేంజ్డేనా? ఓకే. కాకపోతే నవరంగ్ సినిమాలో లాగా హీరోయిన్ తెలియదు అంతే. అంతే, మీరు ఎవరినో అనుకుంటున్నారు కానీ కాదు ఈమెనే అని చెప్తున్నారు. కాలేజీలో స్టోరీస్ అంటాయా? ఉంటాయిగా. ఇందాకే చెప్పారుగా మీరు అందరికి ఉంటాయని. అందరికి ఉంటాయి, బాయ్స్ కి ఎస్పెషల్లీ. అవునమ్మా, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నన్ను ఇంగ్లాండ్లో ఎప్పుడు అడిగేవాళ్ళు, మీరందరూ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు, మీకు ఎట్లా చేసుకుంటారు? మా దేశంలో చూడు, మా ఇష్ట ప్రకారం మేము లవ్ చేసి చేసుకుంటామని. అంటే నేను నవ్వుతూ ఉండి అనేవాడిని, అవునరా, మా అరేంజ్ మ్యారేజెస్ పెద్దోళ్ళందరూ కూర్చుని 2 కుటుంబాల మధ్య పెళ్లి జరుగుతుంది, 2 వ్యక్తుల మధ్య జరగదు. మీ లవ్ మ్యారేజెస్లో మీరెక్కడో డిస్కోలో కలిసి, అసలు ఆ అమ్మాయి ఎవరో నీకు తెలీదు, ఆ అబ్బాయి ఎవరో తెలీదు, చేసుకుంటారు. చేసుకున్న 4 రోజులకి విడిపోతారు. సో డివోర్స్ రేటు మీకెక్కువ, మాకెక్కువ. సో మన సమాజంలో మన పెళ్లికున్న వాల్యూ సిస్టమ్ వాళ్ళకి లేదు. ఇప్పుడు అందరూ మనదే గొప్ప అని మనదే ఫాలో అవుతున్న పరిస్థితులు ఉన్నాయి కదా సార్. కరెక్ట్. అట్లానే మనం కూడా వెస్టర్నైజ్ అయ్యి విడిపోయే విషయాలు కూడా పెరిగిపోయినాయి. అది కూడా కరెక్ట్. సో ద హోల్ కల్చర్ ఇన్ ద యూనివర్స్ ఈస్ గెటింగ్ మిక్స్డ్. ఇది ఒక కల్చర్ డామినేట్ చేసే రోజులు కావు. మనకు వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఈస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. బట్ లక్కీగా ఈ రోజు కూడా మెజారిటీ ఆర్ అరేంజ్ మ్యారేజెస్. కాబట్టి ఎప్పుడు కూడా అరేంజ్ మ్యారేజ్ లో పెద్దలందరూ ఇన్వాల్వ్ అవుతారు. ఏదైనా చిన్న ఇష్యూస్ వచ్చినా అబ్బాయికి అమ్మాయికి వాళ్ళకి నచ్చ చెప్పేవాళ్ళు కావాలమ్మా. ఎవరైతే పిల్లల్ని పుట్టినరోజు నుంచి చక్కగా పెంచుకుంటారో నా కంటిలో ఆ తల్లిదండ్రులే పిల్లలే బాగా పైకి వస్తున్నారు అనుకుంటున్నాను. నిజం సార్, అది 100%. ఇప్పుడు మాలాంటి వాళ్ళు, మై ఫాదర్స్ వాళ్ళు పాలిటీషియన్స్ కాబట్టి దే నెవర్ హ్యాడ్ టైం. డబ్బులు కూడా ఉంటాయి మన దగ్గర. ఎందుకంటే పాలిటిక్స్ లోకి బీదోడు ఆ రోజుల్లో ఎంటర్ వచ్చే పరిస్థితి కాదు. ఆ రోజుల్లో 2 things, దేశానికి అంకితం అయినోడు ఒకడు, ఆ దేశానికి అంకితం అయిన వాళ్ళలో కూడా చాలా చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, చాలా చాలా బీదవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించారు. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ పిల్లల్ని చూసుకునే టైం లేదు. గాంధీ గారి పిల్లలు ఏమైపోయారు, ఎక్కడున్నారు ఎవ్వడికి తెలియదు. మోడీ గారికి ఆ ప్రాబ్లమే లేదనుకోండి. సో అట్లాగా ఏమో, నాకు ప్రతి ఒక్కళ్ళకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, వాల్యూ సిస్టమ్స్ ఉంటాయి. నా బిలీఫ్ సిస్టంలో ఏంటంటే, మెడికల్ ప్రాక్టీస్కి వచ్చేటప్పటికి మనము మటుకు మన జీవితాన్ని పేషెంట్కి అంకితం చేయాల్సిందే, లేకపోతే వద్దు. బోల్డ్ వృత్తులు ఉన్నాయి. మీ సీట్లో నేను కూర్చోవచ్చు, నా సీట్లో మీరు కూర్చోవచ్చు. ఎవరి ఉద్యోగం ఎవరిది తక్కువ కాదు. నేను అసలు మొదట మ్యాక్సివిషన్ పెట్టిన రోజున 1996లో నేను టాయిలెట్ అన్ని చెక్ చేస్తాను హాస్పిటల్కి రాగానే. సో నేను ఫస్ట్ టాయిలెట్కి వెళ్ళి చూస్తే కొద్దిగా సాయిల్ అయి ఉంది, డర్టీ ఉంది. సో ఆ అమ్మాయిని 3 ఉన్నారు అప్పుడు, పిలిచి ఆ చీపురు తీసుకురా అమ్మా అన్నాను. తీసుకొచ్చారు. నేను గబుక్కుని లాగుకుని నేను క్లీన్ చేశాను. సార్ మీరు చేస్తున్నారు ఏంటంటే, మరి నువ్వు చేయకపోతే నేనే చేసుకోవాలి కదమ్మా. ఎందుకంటే ఆ కాళ్ళతో ఆపరేషన్ థియేటర్లోకి వస్తే పేషెంట్ సాయిల్ అయిన కాళ్ళతో అది నెమ్మదిగా కంటికి ఇన్ఫెక్ట్ అయితే
ఓకే. నేను బ్రహ్మాండంగా ఆపరేషన్ చేసిన ఆపరేషన్ కన్ను జీవితాంతం గుడ్డోడైపోతాడు. కాబట్టి ఈ పాపం ఎవరికి తగులుతుంది? నీకా నాకా? నీకే కదా. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు నేను ఈక్వల్. సో ఐ బిలీవ్ ఇన్ ద టీమ్ గేమ్. ఏదైనా ఇప్పుడు మీ డిపార్ట్మెంట్లో కూడా మీరందరూ కలిసి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న దగ్గరే మీరు 6 ఉన్నారు నా ఒక్కడి కోసం. అంటే ఎంత ఎఫర్ట్ మీరు పెడుతున్నారో చూడండి యాజ్ ఎ టీమ్. ధోని ఈజ్ నథింగ్ వితౌట్ హిస్ టీమ్. అంతే కదా. గొప్పతనం ఏంటంటే లీడర్షిప్. ఎస్, ఈజ్ బ్లెస్డ్. అట్లానే టెండూల్కర్కి అదే లీడర్షిప్ ఇస్తే నాకొద్దు, నా బ్యాటింగ్ చెడిపోతుందని రిజైన్ చేసి చక్కగా మళ్ళీ బ్యాటింగ్ చేసుకున్నాడు. కనీసం ఆయన వీక్నెస్ ఆయన అర్థం చేసుకుని, అది కూడా గొప్పతనం. అవును సార్. నిన్నే చిరంజీవి గారికి ఒక చిన్న మెసేజ్ పెట్టారు. ఏది ఆయన ఏదో చిన్న షార్ట్ చూశాను నేను. అందులో ఆయన మాట్లాడుతూ అన్నారు, ఎవరో జర్నలిస్ట్ మీలాగా ఆయన గురించి రాస్తూ కొద్దిగా మాట ఎక్కువ తొందరపడుతున్నాడు ఈయన మాట్లాడేటప్పుడు అని. దానికి క్యాప్షన్ ఏం పెట్టారు? మాట దూలుతున్న చిరంజీవి అని పెట్టారు. సరే, ఆయన అప్పుడు దాని గురించి మాట్లాడుతూ, అట్లా పెట్టినందుకు నేను బాధపడలేదు, నేను నేర్చుకున్నాను, నిజమా నాలో ఆ డిఫెక్ట్ ఉందా అని ఆయన్ని పిలిచి ఎందుకండి అట్లా రాశారంటే ఆయన చెప్పాడు, తొందర ఎక్కువ ఉందయా నీ మాటలో. ఒక మాట మాట్లాడిన తర్వాత అవతలోడు అర్థం చేసుకునే లోపలే నువ్వు ఇంకోటి మాట్లాడేసి మేబీ ఇప్పుడు ఈ క్షణంలో నేను కూడా అట్లా మాట్లాడుతున్నానేమో నాకు తెలియదు. సో ఆయన అన్నప్పుడు ఆయన చెప్పి అది షార్ట్లో చెప్తున్నారు అనమాట. అట్లా ఒక సీనియర్ జర్నలిస్ట్ రాస్తే ఆయన పిలిపించి ఎందుకన్నారంటే, ఆయన చెప్తే నన్ను నేను సరిదిద్ది తీసుకొని మాట్లాడేటప్పుడు మాట్లాడి అందరూ విన్న తర్వాత మళ్ళీ నేను మాట్లాడడం అలవాటు చేసుకున్నాను అని. అప్పుడు నేను మెసేజ్ పెట్టాను, సార్ దట్ ఈస్ వెరీ గ్రేట్. టు సెల్ఫ్ రియలైజ్ ఈజ్ వెరీ ఫ్యూ పీపుల్. చాలా తక్కువ మంది సెల్ఫ్ రియలైజ్ అవ్వగలరు. చెప్పినా కూడా అర్థం చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. దానికి కారణం ఈగో. మీరు ఈగో లేకుండా ఈ రకంగా ఉండటం చాలా గొప్ప విషయం. ఆయన ఒక పెద్ద నమస్కారం ఇది పెట్టారు. అట్లాగా నాలో బోల్డ్ తప్పులు ఉంటాయి. మీరు నన్ను ఒక్కసారి పరిచయంలోనే నన్ను ఒక గొప్ప కంటి డాక్టర్ అన్నారు. నాకన్నా గొప్ప కంటి డాక్టర్లు ఎంతమంది ఉన్నారో నాకొక్కడికే తెలుసు. ఏమో సార్, 150,000 పైగా సర్జరీస్ చేసి ఎంతో మంది ఆడపిల్లలకి జీవితాన్ని ఇచ్చినటువంటి గొప్ప డాక్టరే మీరు. నా దృష్టిలో అంతే. నిజమేనమ్మా, బట్ ఆపర్చునిటీ ఇచ్చింది దేవుడే కదా. ఆఫ్ కోర్స్. మీరైనా ఇప్పుడు మీకెంత పేరు ఎందుకు వచ్చింది? మీలాగా లేరా ఇంకా యాంకర్స్? దేవుడి దయ సార్, అంతే. మీరు ఎగ్జాక్ట్లీ. మనం ఎవరైనా ఆ మాట అనాల్సిందే. ఇన్షాల్లా అంటాడు, దేవుడి దయ అని మనం అంటాం. క్రిస్టియానిటీలో గాడ్స్ విల్ అంటారు. అందరం అనేది ఒకటే. అందరికి ఉన్నది ఒకే దేవుడు. ఆ దేవుడా కనపడ్డు, కనపడి చావడు అంటారు. సో అంటే బాధల్లో ఉన్నవాళ్ళు ఆ రకంగా మనందరికీ ఆ బ్లెస్సింగ్ లేకుండా వీఆర్ డ్రివెన్ బై సమ్ అన్నోన్ ఫోర్స్. ఆ ఫోర్స్ ఏంటో నాకు తెలియదు, కానీ ప్రతిదీ కూడా నా చాలా ఫర్మ్ బిలీఫ్ ఏంటంటే ప్రతిదీ ప్రీ డిటర్మైన్. నిజం సార్ అదైతే. అంటే ముందే దేవుడు తలవ్రాత రాసేసాడు. 100%. మన హిందూ ఫిలాసఫీ ప్రకారం బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ కూడా మార్చలేడంట. అవును, ఆయన రాసిన రాత ఆయనే మార్చలేడంటారు. నిజం. ఇప్పుడు చెప్తాను మీకు. నేను మెడికల్ కాలేజీలో MBBS చదువుకున్న రోజున సోమరాజు గారు ఒకసారి నాతో ఒక్క మాట అన్నాడు. అదేంటంటే, ప్రసాద్, నన్ను మెడికల్ కాలేజీలో తెలిసినోడు ఎవడన్నా మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాడా అని. ఎందుకు సార్ అంత రచ్చ బ్యాచ్ మీరిద్దరు? అంత రచ్చ బ్యాచ్. భలే మంచి మాట చెప్పారు. ఇదే ఫస్ట్ టైం నేను ఏ బ్యాచ్ నాకు తెలిసింది. ఓ ఇట్లా అంటారా, రచ్చ అంటారా? అయితే అదే బ్యాచ్ నేను ఎనాటమీలో తెప్పానమ్మా, పెథాలజీలో తెప్పాను, గైనీ ఆబ్స్టిక్స్లో కూడా తెప్పాను. ఆ రోజున క్రికెట్ మ్యాచ్ బెటర్ అనుకుని క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాను, ఆడటానికి, చూడటానికి కాదు, ఆడడానికి. సో ఇట్లాగా ఆడుతూ పాడుతూ పెరిగి మేము MBBS ఎందుకు చేశానట్లా, నా చుట్టూ ఉన్నోళ్ళు అందరూ ఏమనేవాళ్ళు అంటే, అరే నువ్వేరా కాబోయే సీఎం అనేవాళ్ళు. నీకెందుకురా మెడిసిన్? అరే మా ప్రొఫెసర్, ఎనాటమీ ప్రొఫెసర్ హరిరావు గారికి, ఒరే
ఎవరినైనా తప్పిస్తాడు కానీ వీడిని ఆయన తప్పించే ధైర్యం ఆయనకి ఎక్కడ ఉంటుంది అన్నారు. ఎగిరి తప్పాను. ఆ ప్రొఫెసర్ గారు మళ్ళీ పిలిచి కూడా చెప్పారు, చదువుకుంటేనే పాస్ అవుతాం, మీ నాయన నా స్నేహితుడు, దానివల్ల పాస్ కావనేవాడు. అట్లాంటి వాల్యూ సిస్టమ్స్ ఆ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాస్ అయ్యాం. మళ్ళీ మంచి చదివారు. చదవాలి కదా. సో ఈ రకంగా మనం ఫెయిల్యూర్స్ తర్వాత నేను ఎంబీబీఎస్ కష్టపడి ఫినిష్ చేసి ప్రాపర్గా ఎంఎస్ జనరల్ సర్జరీ చేశాను స్టాన్లీ మెడికల్ కాలేజ్లో. 3 సంవత్సరాలు. తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళాను. అక్కడ జనరల్ సర్జరీలో జాబ్ రాక 4 years యాక్టివ్ ఆర్థోపెడిక్స్ యాక్సిడెంట్ ఎమర్జెన్సీ చేశాను. అక్కడ ప్రొఫెసర్తో గొడవ పట్టి అంత హై లెవెల్కి వెళ్ళిన తర్వాత గొడవపడి నేను రిజైన్ చేసి న్యూరో సర్జరీ చేశాను 1 year. అది అయిపోయిన తర్వాత ఏవియేషన్ మెడిసిన్ చేశాను. అదైన తర్వాత బ్రిటిష్ పైలట్ లైసెన్స్ తీసుకున్నాను. తర్వాత నేను ఐ బికేమ్ ఎన్ ఆథరైజ్డ్ మెడికల్ ఎగ్జామినర్ ఫర్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ది యూకే. అప్పుడు ఆప్థల్మాలజీలోకి వచ్చాను. అంటే పాస్ అయిన తర్వాత 10 ఏళ్ల తర్వాత నేను ఆప్థల్మాలజీకి వచ్చిన వ్యక్తిని. హైలీ ఎడ్యుకేటెడ్ సార్ అయితే మీరు. అమ్మో, యూ కెన్ థింక్ దట్ వే ఆర్ హైలీ నాలెడ్జ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సర్జరీ. అన్ని సర్జరీలు చేశాను చూడంగా. వర్క్ మటుకు ఎప్పుడు 110% కాన్సన్ట్రేట్ చేస్తా. వర్కహాలిక్. సూపర్. అసలు ఏ స్పెషాలిటీలో ఉన్నా కాబట్టి నేను ఆప్థల్మాలజీలోకి ఎంటర్ అయినప్పుడు నాకు ఆప్థల్మాలజీకి ఇప్పుడు మీరు ఆర్థోపెడిక్స్ లో ఒక బోన్ ఇరిగితే నేను సెట్ చేశాను అనుకోండి, అది చిన్న అనీవెన్ అయినా కూడా మౌల్డ్ అవుతుంది. కన్నుకు అది ఉండేది ఉంటే పైగా ఇది మౌల్డ్ అవుతుందా లేదా అన్న సంగతి పేషెంట్ కి తెలియదు. లోపల ఉంటుంది. ఇది అట్లా కాదు. చిన్న తేడా వచ్చినా ఆపరేషన్ అయిన వారం రోజుల్లో నాకు సరిగ్గా జరగలేదు అని క్లియర్ గా పేషెంట్ కరెక్ట్ సార్. కాబట్టి నేను చేసిన స్పెషాలిటీస్ అన్నిటిలోకి ఈ స్పెషాలిటీ ఇస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్. అందుకే కదా సార్ కళ్ళు మాట్లాడతాయి అంటారు. కళ్ళు ఎలా మాట్లాడతాయి అని అనుకుంటాం మనం, కానీ కళ్ళు మాట్లాడతాయి. కరెక్ట్, 100%. మాట్లాడి చెప్తే కూడా మనం ఎంత బాగా చేసామో ఎంత బాగా చేయలేదు. సార్ మీరు గోల్ఫ్ బాగా ఆడతారని విన్నాను. మీరు క్రికెట్ కూడా ఆడతారనమాట. నాకు ఇప్పుడు అర్థమైంది. గోల్ఫ్ గురించి తెలుసు నాకు, క్రికెట్ గురించి ఇప్పుడు మీరు చెప్పారు. మీ క్రికెట్ ఇష్టమా? చాలా ఇష్టం నాకు. అంటే నేను ఆ రోజుల్లో స్పోర్ట్స్లో ఒక కోచింగ్లని డైరెక్షన్స్ ఒక విధానాలు ఉండేవి కావు. ఒకవేళ హైదరాబాద్ లాంటి ప్లేసుల్లో ఉన్నా కూడా మాలాంటి చిన్న పల్లెటూళ్ళల్లో గుంటూరు లాంటి టౌన్స్లో ఉన్న వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేది కాదు. ఐ వాజ్ క్లాస్డ్ యాజ్ అన్ ఎక్సలెంట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ప్రతి బాల్ ఆ రోజుల్లోనే నేను T20 ఆడేవాడు. ప్రతిదీ 6లు 4లే లేదా అవుట్ అవడం, క్రీజ్ లో ఉంటే మటుకు కొట్టడం. దానికే నన్ను రికగ్నైజ్ చేశారు. ప్లస్ ఐ వాజ్ ఎ వికెట్ కీపర్. సోమరాజు గారు లెగ్ స్పిన్నర్ అదే టీంలో. సో మేము అందరం గుంటూరు మెడికల్ కాలేజ్. గోపిచంద్ గారు కూడా గుంటూరు మెడికల్ కాలేజ్. ఎమినెంట్ గురవారెడ్డి గుంటూరు మెడికల్ కాలేజ్. ఇట్లా చాలా మంది ఉన్నారు గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి. ఏ రకంగా వాళ్ళు ఆడుతూ పాడుతూ పెరిగినా కష్టపడి గోల్డ్ మెడల్స్ తీసుకున్నా అందరూ పైకి వచ్చారు. ఆ జనరేషన్ బ్యాచ్ సక్సెస్ అయినట్టు. అంటే ఇప్పుడున్న పిల్లల మీద కూడా స్ట్రెస్ ఎక్కువ ఉందమ్మా. నిజమే సార్. యాక్చువల్ గా ఇప్పుడు చదువుకునే పిల్లలే ఎక్కువ చదువుతున్నారు. నిజం. అప్పటికంటే ఎక్కువ కష్టపడుతున్నారు. ఇదొకటి నేను ఎప్పుడు ఒప్పుకోను. మన పెద్దోళ్ళు అందరూ ఏమంటారంటే మా రోజుల్లో అంటారు. ఏదో వాళ్ళ రోజుల్లో గొప్పగా కాదు, ఈ రోజులే గొప్ప. మా రోజుల్లో ఫోన్ ట్రంకాల్ చేయాలంటే 3 hours పట్టేది. ఇప్పుడు ఊరికే నొక్కితే మాట్లాడుకో. మరి ఎవరి గొప్పతనం? మన పిల్లల గొప్పతనమే కాదు. సో మా రోజుల్లో గొప్పతనం కాదు. మా రోజుల్లో మన పెద్దోళ్ళు ఏంటంటే వాళ్ళు పిల్లర్స్, పునాదులు. మనం ఏంటి ఫ్యూచరిస్టిక్. వి చేంజ్ ద వరల్డ్. సో నా తర్వాత వచ్చిన ప్రతి ఒక్కడు మన ప్రపంచాన్ని మార్చినోడు. మరి వాడు గొప్పోడా నేను గొప్ప? మీరు గోల్ఫ్ గురించి చెప్పలేదు. గోల్ఫ్ అంటేనమ్మా, గోల్ఫ్ ఈజ్ నేను ఆడిన అన్ని స్పోర్ట్స్. గిల్లీ దందా దగ్గర నుంచి ఆడాను నేను చిన్నప్పుడు. ఆటలంటే చాలా ఇష్టం ఈ రోజు కూడా. ఆడుతుంటారా? ఆటలు పాటలు కనుక నా ఆపరేషన్ థియేటర్లో ఆ పాటలు వినపడకపోతే ఆపరేషన్ ఆగిపోద్ది. ఆగిపోయి అడుగుతాను ఏంటి ఆపారు అని. అప్పుడు వాడు క్విక్ గా ఆన్ చేస్తే నా సర్జరీ స్టార్ట్ అవుతుంది. సూపర్ సార్. మీరు చాలా మంది పేషెంట్స్ వచ్చి ఏమండి ఏదో సినిమా హాల్కి వచ్చినట్లుంది, పైగా కొద్దిగా లౌడ్ గా వింటాను నేను. సో అందుకని పేషెంట్స్ కూడా పడుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. కొంతమంది పెద్దోళ్ళు ఏమో కొద్దిగా ఏదన్నా ప్రార్థన గీత పెట్టండి డాక్టర్ గారు అనే వాళ్ళు ఉంటారు. కొంతమంది
జీసస్ పాటలు పెట్టమనేవాళ్ళు. ముస్లిమ్స్ వస్తే పాపం వాళ్ళు కొద్దిగా మొహమాటం అడగరు, అడగకపోయినా నేనే రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఇష్టపడే మంచి ప్రేయర్ సాంగ్స్ పెడతాం. ఆపరేషన్ ఈజ్ ఓన్లీ 8 to 10 minutes. మా ఈ పెద్ద లాంగ్ ఆపరేషన్స్ కాదు. ఆ ఫస్ట్ పార్ట్ వాళ్ళకి పెట్టేస్తే నెక్స్ట్ పాటలు మీరు పెట్టుకోవచ్చు. ఏ బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరు ఓకే, అవి వింటూ కూర్చుంటాను. సార్ ఒక పాట పాడండి మా కోసం. ఇంకొక రోజు పాడతాను. ఇంకో రోజు పాడతాను. మీరు ముందే నాకు చెప్పుండి నేను ముందు రిహార్సల్ వేసి వచ్చేవాడిని. అంటే మీరు సింగర్ అని నాకు తెలియదు సార్. ఇప్పటివరకు డాక్టర్, పాలిటీషియన్, ఈ రకంగా అంటే స్పోర్ట్స్ పర్సన్. ఎక్సలెంట్ బాత్రూమ్ సింగర్ అమ్మా. పర్లేదు సార్ మా కోసం ఒక్కసారి ఆ పాట. థ్యాంక్స్ అమ్మా. గాల్ఫ్ అడిగారు కదా, గాల్ఫ్ గురించి చెప్తాను. ఓకే. గాల్ఫ్ ఆఫ్ ఆల్ ద స్పోర్ట్స్ ఐ ప్లేడ్ అమ్మా, నేను ఐ వాజ్ ఎ వెరీ గుడ్ హార్స్ రైడర్. చాలా సంవత్సరాలు నేను మిడిల్ కాలేజ్లో కూడా, కాలేజీకి కూడా గుర్రం వేసుకుని వెళ్ళిన రోజులు ఉన్నాయి హాస్టల్కి. అంత పిచ్చి ఉండేది ఆ రోజుల్లో. ఈ వెస్టర్న్ మూవీస్ చూసి నేనే ఒక క్లింట్ ఈస్ట్వుడ్ అనుకునేవాడు. ఒక గన్ ఒక్కటే తక్కువ. సో ఎవడి పిచ్చి వాడికి ఆనందం. సో అది అయిపోయిన తర్వాత అన్ని స్పోర్ట్స్ తర్వాత గాల్ఫ్కి వచ్చాను. గాల్ఫ్ లో నాకు అర్థమైంది ఏంటంటే అమ్మా, అంటే జోవియల్ గా చెప్తాను, ఏమనుకో. తప్పకుండా సార్. ఇప్పుడు ఇంట్లో భార్యని కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్ సార్. మొత్తం మాట అనేసారేంటి సార్? మేడం ఇది కూడా వినండి, ఇది కూడా చూడండి, చెప్పండి సార్. ఇప్పుడు సో మా మేడంని కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్ అమ్మా. ఇంటికి వచ్చాక చూసుకోండి మేడం. సో దానికోసం గాల్ఫ్ కోర్స్కి వెళ్ళి నేను గాల్ఫ్ స్టార్ట్ చేసి నాకు అర్థమైంది ఏంటంటే ఆ గాల్ఫ్ బాల్ని కంట్రోల్ చేయడం కూడా ఇంపాసిబుల్. షీ జస్ట్ లైక్ ద వైఫ్ అన్నమాట సార్. సో తను చెప్పిన మాటే మనం వినాలా, వింటే యూ కెన్ ప్లే వెరీ వెల్. అట్లానే భార్య మాట విని చెడిపోయిన వాడిని నేను ఎవరిని చూడలే. వినకుండా చెడిపోయిన వాళ్ళని చాలా మందిని చూశాను. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. మేడం ఇది కూడా వినండి, పాజిటివ్ చెప్పారు సార్. కాబట్టి మీరు గాల్ఫ్ కోర్స్ అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ వేరియబుల్ స్పోర్ట్ ఇన్ ద యూనివర్స్. ఎందుకంటే ఒక గాల్ఫ్ బాల్ మనం ఒక చోటు నుంచి ఒక బాల్ని కంట్రోల్గా తీసుకెళ్ళాలి. par 4 అంటే 4 షాట్స్లో ఇక్కడ ఒక 400 గజాల దూరం నుంచి స్టార్ట్ చేసి బాల్ని చేత్తో ముట్టుకోకుండా తీసుకెళ్ళి ఆ హోల్లో వేయాలి. అంటే మీరు 4 షాట్స్లో వేయాల్సింది 10 షాట్స్ అవ్వచ్చు, అంతే కదా. చేతనైతే మీరు ప్రొఫెషనల్స్ 4 షాట్స్లో వేస్తారు. వీఆర్ నాట్ ప్రొఫెషనల్. దిల్ బి సో మచ్ ఫ్రస్ట్రేషన్ అనమాట. అదేమవుతుంది, ఆ వేరియబిలిటీలో మీకు అది గ్రాస్లో ఉండొచ్చు, వాటర్లో ఉండొచ్చు, శాండ్లో ఉండొచ్చు. కష్టపడి 3 షాట్లకి 2 షాట్లకి గ్రీన్ మీదకి వెళ్ళాం. ఎక్కడైతే హోల్ ఉంటుందో దాన్ని గ్రీన్ అంటారు. దాని మీదకి వెళ్ళామంటే అది ఊరికి ఇట్లా ఫ్లాట్ గా ఉండదు, టోటల్ అనీవెన్ గా ఉంటుంది. ఎడుగొడ్డిన దొల్లిపోతా ఉంటుంది. ఓకే సార్, ఓకే. సో అక్కడ మళ్ళీ 3 షాట్లు అయిపోతాయి. సో మీరు 4 అవ్వాల్సింది 6, 8 అయిపోయేటప్పటికి ఇక అక్కడే పోయి ఆ పక్కనే ఉన్న ఆ చిన్న నీళ్ళల్లో దూకి చనిపోవాలన్నంత బాధ వేస్తుంది. చిన్న నీళ్ళల్లో అంత ఫ్రస్ట్రేటింగ్. ఒకవేళ మునక్కపోతే మనమే మునగాలి అనిపిస్తుంది. సో మీకు ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్పోర్ట్ అమ్మా, ఎ స్పోర్ట్ దట్ టీచెస్ యూ లైఫ్. నేను యూఎస్ వెళ్ళినప్పుడు టీవీలో చూస్తుంటాను, గాల్ఫ్ ఛానల్ అని ఉంటుంది. ప్రతి 5-10 మినిట్స్కి గాల్ఫ్ టీచెస్ యూ లైఫ్ అని వస్తుంది, ఒక చిన్న క్యాప్షన్. నో అదర్ స్పోర్ట్ టీచెస్ యూ లైఫ్, బట్ అట్ ద సేమ్ టైం నేను తప్పు చెప్తున్నా. ప్రపంచంలో జీవితం నేర్చుకోవాలంటే మనిషి చదువు ఎంత ముఖ్యం, ఆటలు కూడా అంత ముఖ్యం. ఎందుకంటే ఆటలకి గొప్పతనం ఏంటంటే కులం ఉండదు, మతం ఉండదు, స్పోర్టివ్నెస్. ఆటల్లోనే ఓడిపోయినోడు కూడా వెళ్ళి గెలిచినోడికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి పోయే ఒకే ఒక వృత్తి ఆట. పాలిటిక్స్ లో ఎడమొహం పెడమొహం పెట్టుకుని పోతాడు. ఈ రోజుల్లో మరి ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవటం కాకుండా వాడి కుటుంబాలను కూడా దూషించు మామూలుగానా సార్ అసలు. కాబట్టి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. లుక్ ఎట్ పాలిటిక్స్ యాజ్ స్పోర్ట్. నేను ఆప్థల్మాలజీనే ఒక స్పోర్ట్ లాగా తీసుకున్నాను. నేను ఐ ప్రాక్టీస్డ్ మై ఆప్థల్మాలజీ జస్ట్ లైక్ స్పోర్ట్. ప్రతి పేషెంట్తో నేను చక్కగా నవ్వుతూ మీతో మాట్లాడినట్లే వాళ్ళతో కూడా రిలాక్స్డ్గా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఐ సీ దట్ దే ఆర్ హ్యాపీ. ఈ గమ్మత్ ఏంటంటే మనం కొంచెం చూపించినా కూడా మనం హ్యాపీనెస్ ఎక్కువ ఇస్తే ఆ కొంచెం చూపు పెద్ద చూపు అయిపోతుంది. మీరు ఫుల్ బ్రహ్మాండమైన చూపించి కూడా
పేషెంట్ని సరిగ్గా చూసుకోకుండా పేషెంట్ని అన్హ్యాపీ చేస్తే మీరు ఎంత చూపు కూడా తగ్గిపోతుంది. సింపుల్ సీక్రెట్స్ అన్నమాట. ఇది ప్రతి యంగ్ డాక్టర్ కనుక ఫాలో అయితే ఏమని పేషెంట్ సెంట్రిక్ ఉండాలి, అది ఏదైనా కానీ. సార్ మీకు బాగా స్పోర్ట్ అంటే ఇష్టం కాబట్టి స్పోర్ట్స్ అన్ని రకాల స్పోర్ట్స్ ఇష్టం, ఎస్పెషల్లీ మీకు క్రికెట్ గల్ఫ్ ఇష్టం కాబట్టి క్రికెట్ ప్లేయర్ని ధోని గారిని తీసుకొని వచ్చి మీకు బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నారా? అంతేనా? అంతే. ఆయనే ఇష్టమా మీకు? న్యాచురల్లీ అమ్మా, ధోనికి మించినోడు ఎవడున్నాడమ్మా. ఈజ్ ఎ గ్రేట్ బ్యాట్స్మెన్, ఈజ్ ఎ గ్రేట్ వికెట్ కీపర్ ప్రపంచంలోనే, ప్లస్ అండ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే మీరు నాకు పోడ్కాస్ట్ చేస్తున్నట్లు ఐ హ్యాడ్ అబౌట్ 5-6 months ago ఐ వాజ్ డూయింగ్ ఎ పోడ్కాస్ట్ విత్ ధోని. అది నా దగ్గర ఉంది, రికార్డింగ్ మీకు చూపెడతాను తప్పకుండా సార్. అందులో ఆ పోడ్కాస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగాను, ధోని మిమ్మల్ని నేను ధోని అని పిలవాలా, సార్ అని పిలవాలా, మిస్టర్ అని పిలవాలా, ఏమని పిలవాలంటే సింపుల్ గా నవ్వుతూ ఉండన్నాడు, డాక్ యూఆర్ లైక్ మై ఫాదర్, కాల్ మీ మహి, మై ఫాదర్ కాల్స్ మీ మహి. డౌన్ టు ఎర్త్ ఫెలో. అదృష్టం కొద్దీ ఆ తర్వాత మా డాక్టర్ వేలు గారి ఇంట్లో డిన్నర్ జరిగింది. నైట్ 1 o'clock దాకా ఉంది. అతనిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ 1 o'clockకి ఇంకా ఈజ్ అబౌట్ టు గో. వేలు గారి ఇంటి ఎదురుగానే స్టాలిన్ గారు సీఎం గారి హౌస్. సీఎం గారి సెక్యూరిటీ వాళ్ళ దగ్గర నుంచి, అందులో సర్వెంట్స్ దగ్గర నుంచి అసలు ఆయన తెలియదు, ఆయన నిద్రలో ఉండి ఉంటారు. ఆయన వదిలేసి వచ్చేసారు ఇటు ఫోటోల కోసం. ఒక 60 మంది ఎట్ 1 o'clock ఇన్ ద మిడ్ నైట్ అందరికి సింగిల్ గా ఫోటోలు ఇచ్చాడు. గ్రేట్. అసలు ఒక ఆయన బ్యాట్ తీసుకొచ్చి నా కొడుకు బ్యాట్స్మెన్ అంటే అందులో ఏం రాశాడంటే వన్ డే హీ విల్ బి మీ, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ అని పెట్టి ధోని సంతకం పెట్టి ఇచ్చాడు. సూపర్ అసలు. సో అది అతను గొప్పతనం. అతను నాకు చెప్తాడు, ఇద్దరం పక్క పక్కన కూర్చొని భోజనం చేస్తుంటే, డాక్ వాట్ హ్యాపెన్స్, రాంచీలో నేను నా బైక్లు పిచ్చి బైక్ వేసుకుని వెళ్తుంటాను, ఎవడో ఒకడు ఇట్లా లిఫ్ట్ అడుగుతాడు, ఆపి లిఫ్ట్ ఇస్తాను, ఎక్కేస్తాడు వెనకాల, ఎక్కేసి పోతూ అప్పుడు రియలైజ్ అవుతాడు వాడు నేను అని, వాడు ఊపేస్తాడు బండి. అప్పుడు నేను కంట్రోల్ చేసుకోలేక, ఒరే బాబు ఆగు, ఆగిన తర్వాత నీతో మాట్లాడతాను అంటే డోంట్ గెట్ ఎక్సైటెడ్ అన్నమాట. అట్లాగా చాలా జోవియల్గా, చాలా డౌన్ టు ఎర్త్గా ప్రతి చిన్న పిల్లోడిని కూడా, ఆ పిల్లోడు ఎవరు ఏంటి, ఒక సీఎం కొడుకా లేకపోతే ఇంకొక సీఎం కొడుకు అంటే కామన్ మ్యాన్ కొడుకా అనేది అతనికి వ్యత్యాసం లేదు. అందుకని ఐ లైక్ హిమ్. ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ దట్ ఐ పోడ్కాస్ట్ నేను చేయగలిగాను. ఆ ఆపర్చునిటీ ఇచ్చిన వేలు గారికి కూడా ఐఎమ్ థ్యాంక్ఫుల్. ఇప్పటికీ ఆయనే కదా సార్ మీకు బ్రాండ్ అంబాసిడర్? ఇప్పుడు ఆయన అదే ప్రజెంట్ మళ్ళీ 2 years ఎక్స్టెండ్ చేశారు. ఓహో. ఒక్కసారి కొన్ని డిసీజుల విషయానికి వద్దాం. చెప్పండి. వస్తే ఇప్పుడు పెద్దవాళ్ళ విషయానికి వద్దాం. ముందు పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. జనరల్ గా ఐకి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి, ఎందుకు చిన్న ఏజ్ లోనే చూపు మందగించటము, లేకపోతే సరైనటువంటి చూపు లేకపోవడము, బై బర్త్ ఉంటుంది కొంతమంది పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వస్తూ ఉంటుంది. ఎందుకు సార్, రీజన్స్ ఏంటి అసలు? కంటికి వచ్చే మెయిన్ డిసీజెస్ ఏంటి అంటే? రీజన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బై బర్త్ మీకు క్యాటరాక్ట్ తీసుకున్నాం. ఎందుకంటే అందరికీ తెలిసిన శుక్లం అంటే తెలియని వాళ్ళు ఉండరు. దరిదాపు అందరికీ వయసు వచ్చిన తర్వాత వస్తుంది. ఇది కాక షుగర్ ఉన్న వాళ్ళు మటుకు గమనించాల్సిన విషయము, క్యాటరాక్ట్, గ్లకోమా కూడా ఎక్కువ వస్తాయి వాళ్ళల్లో. షుగర్ ఉన్న ప్రతి వ్యక్తికి కూడా కళ్ళు ఎఫెక్ట్ అవ్వడం అనేది ప్రథమం. కళ్ళు తర్వాతే కిడ్నీస్ తర్వాతే హార్ట్. ఇవన్నీ షుగర్ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి. కళ్ళకు వచ్చేటప్పటికి క్యాటరాక్ట్ ఈజ్ అ వెరీ కామన్ కండిషన్. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి అదే క్యాటరాక్ట్ న్యూ బోర్న్ బేబీకి కూడా రావచ్చు. పుట్టుకతోనే శుక్లాలు రావచ్చు, లేదా 10-15 ఏళ్ల తర్వాత రావచ్చు. పుట్టుకతోనే వచ్చేస్తే కంజెనిటల్ క్యాటరాక్ట్ అంటున్నాం, అంటే పుట్టుకతో వచ్చిన శుక్లాలని తెలుగులో. అదే ఒక వయసు వచ్చిన తర్వాత వస్తే హెరిడిటరీ క్యాటరాక్ట్స్ అంటున్నాం, అంటే కుటుంబ పరంగా వాళ్ళ అమ్మ నాయన ఎవరికో కూడా ఎర్లీ ఏజ్ లో రావటం. ఇక మూడోది వచ్చేటప్పటికి షుగర్ ఉన్న వాళ్ళకి ఎర్లీగా రావటం. షుగర్ గురించి ఒక చిన్న విషయం చెప్తానమ్మా, అందరూ గమనించాల్సింది. అదేంటంటే ప్రతి ఒక్కళ్ళు నాకు షుగరు సార్ నాకు 1 month క్రితం స్టార్ట్ అయిందంటాడు, లేదా 1 year క్రితం స్టార్ట్ అయిందంటాడు, లేదా 5 years క్రితం స్టార్ట్ అయిందంటాడు. కాదు, అంతకుముందు 6 ఏళ్ల నుంచి కూడా తనకి షుగర్ ఉంటుంది. దాన్నే ప్రీ డయాబెటీస్ అంటారు. ఓకే, ప్రీ డయాబెటీస్కి డయాబెటీస్కి తేడా ఏముంది?
ఎక్సెప్ట్ యూఆర్ టేకింగ్ మెడిసిన్. మీరు మందు తీసుకుంటున్నారు కానీ నిన్నటి నుంచి ఇవాళ వచ్చేస్తుందా? సడన్ గా వచ్చే జబ్బు కాదుగా. ఓకే. కాబట్టి శుక్లాలు ఎందుకు ఎర్లీగా వస్తున్నాయి వాళ్ళకి? ప్రీ డయాబెటిక్ స్టేట్ నుంచి కంటి మీద ఒత్తిడి జరుగుతుంది కాబట్టి శుక్లం అనేది షుగర్ ఉన్న వాళ్ళకి ఎర్లీగా వస్తుంది. ఈ ప్రీ డయాబెటిక్ స్టేట్ అనేది మనం రికగ్నైజ్ చేయాలి. అందుకే ఈ ఇయర్లీ డయాగ్నోస్టిక్ చెకప్స్ అంటారు. వాటిల్లో ముఖ్యము ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, పోస్ట్ ప్రాండిల్, యూరిన్, ఈ 3 monthsకి యావరేజ్ ఇచ్చే HbA1c ఇవన్నీ చేయాలి, చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా 40 దాటిన తర్వాత. లేదా ఫ్యామిలీ హిస్టరీ, అసలు 30 తర్వాతే చేసుకుంటున్నారు సార్ అందరూ. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఇంకా ఎర్లీగా. ఇప్పుడు ఏ కుటుంబంలో లేదు మీకు షుగరు? సో అట్లాగా శుక్లాలు ఎర్లీగా వాళ్ళకి రావచ్చు. ఇక ఓల్డ్ ఏజ్లో ఆల్మోస్ట్ 90%కి శుక్లాలు వస్తాయి. ఈ శుక్లాల్లో గ్రేడ్స్ ఉంటాయి 1 to 5. ఆ గ్రేడ్ 1 నుంచి 5కి రావాలంటే ఇట్ కెన్ బి వెరీ 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 స్లో. 90%, ఒక 10% చాలా ఫాస్ట్గా శుక్లాలు ముదిరిపోతాయి. ఇప్పుడు పరిస్థితి ఎక్కడున్నామంటే, బికాజ్ నేను ఒక ఓల్డ్ రినౌండ్ రీసెర్చ్ దేవుడి దయ వల్ల అది కూడా నా చేతుల్లోనే పడింది. దాన్ని ఫెమ్టోలేజర్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీ అంటారు. ఫ్లాక్స్ ఇన్ సింపుల్ వర్డ్. ప్రపంచంలో అమెరికన్స్ కి డాక్టర్ స్టీవ్ స్లేడ్ చేశాడు, జర్మన్స్ కి నేను ఇండియాలో హైదరాబాద్ లో చేశాను. జర్మన్స్ వచ్చి ఇక్కడ 6 months పార్క్ హోటల్లో ఉండి మేము కలిసి చేసిన మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోటో డివైస్ రీసెర్చ్ ఇన్ హైదరాబాద్, ఇన్ తెలంగాణ, ఇన్ ఇండియా. అది చేసిన తర్వాత ప్రెసిషన్ ఇంకా చాలా పెరిగిపోయింది, కాస్ట్ కూడా పెరిగిపోయింది. ఇది అందరికీ అందుబాటులో ఉండే టెక్నాలజీ కాదు. కాకపోతే శుక్లము ఈ రోజున 10-15 వేలకి చేయొచ్చు, 3-4 లక్షలకి చేయొచ్చు ఒక్కొక్క కంటికి. అంత టెక్నికల్గా మారిపోయింది అనమాట. అదృష్టం కొద్దీ టెక్నాలజీ వచ్చేటప్పటికి అది నా డొమైన్. ఆ టెక్నాలజీనే నేను మన అబ్దుల్ కలాం గారి చేతి ద్వారా నేను ఇనిషియేట్ చేశాను మన దేశంలో. అంటే ఓపెన్ చేయించాను అది డివైస్ తయారైన తర్వాత. సో ఈ రకంగా మీకు శుక్లం అనేది చిన్న పసిపాపకు వచ్చిన, పెద్దవాళ్ళకి వచ్చిన, షుగర్ ఉన్న వాళ్ళకి ఎర్లీగా వచ్చిన, ఎవరికి వచ్చినా ట్రీట్మెంట్ ఒకటే, ఆపరేషన్. శుక్లం అంటే ఏంటి? మీ కెమెరాలో లెన్స్ ఎట్లా ఉంటుందో అట్లాంటిది కంటిలో ఉండే లెన్సు, దాని క్లారిటీ పోవటం. కాబట్టి మనం కొత్త లెన్స్ పెడతాం విత్ క్లారిటీ, ఆర్టిఫిషియల్ లెన్స్. అది శుక్లం ఆపరేషన్. సో కాబట్టి ఆ పెట్టే విధానంలో రకరకాల పద్ధతులు, మాన్యువల్ అంటాం, అంటే మా చేతులతో చేసే పెట్టేది. ఇన్ని సంవత్సరాల చేతులే కదా, ఇప్పుడు రోబోటిక్ విత్ లేసర్స్. సో ఈ రకంగా మీకు శుక్లం అట్లా అయితే. ఇక గ్లకోమా చూడండి. ఈ రెండిటి గురించి, ముఖ్యంగా గ్లకోమా గురించి, డయాబెటీస్ గురించి ఎందుకు చెప్పానంటే అమ్మా, దే ఆర్ సైలెంట్ కిల్లర్స్ ఆఫ్ ఐసైట్. అంటే చాలా స్లోగా మనకి తెలియకుండా చూపుని తీసేస్తాయి, తగ్గించేస్తాయి, తీసేస్తాయి. అండ్ పోయింది తిరిగి రాదు. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రతి 6 నెలలు కంటి పరీక్ష చేయించుకోవాలి. ఎక్కడన్నా చేయించుకోండి, కానీ ప్రతి 6 నెలలు చేయించుకుంటే అప్పుడు డాక్టర్స్ ఎర్లీగా పట్టుకుని ఎర్లీగా ట్రీట్ చేసి దాన్ని ముదరకుండా చూస్తే చూపు తగ్గిపోదు. సో కాబట్టి ఎవ్రీ 6 months వీళ్ళకి ఇంపార్టెంట్ అయితే, మీకు నాకు ఏ ప్రాబ్లము లేని లాంటి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఐ ఎగ్జామినేషన్ అనేది మ్యాండేటరీ. నేను ఇంగ్లాండ్లో ఉంటే అక్కడ దరిదాపు 70 కోట్ల మంది జనం ఉంటే వాళ్ళు నేషనల్ హెల్త్ ద్వారా అందరికీ ఇయర్లీ ఎగ్జామ్ మ్యాండేటరీ, ఫ్రీ కాదు, కంపల్సరీ. ఎందుకు? గవర్నమెంటే ఖర్చు పెడుతుంది పేషెంట్, కనుక్కోవడానికి గవర్నమెంటే, ట్రీట్మెంట్ ఇవ్వడానికి గవర్నమెంటే. కాబట్టి మనం ఖర్చు తగ్గించుకున్నాం అనే పద్ధతికి వచ్చి వాళ్ళు ఇయర్లీ పరీక్ష చేసేసి ముందే పట్టుకుని ట్రీట్ చేసేస్తారు. ఇంకప్పుడు వాళ్ళ ఫర్దర్ ఖర్చు తగ్గుతుంది. ఆ విధానంలో అట్లా చేస్తున్నారు అనమాట. కాబట్టి ఈ 3 జబ్బులు ముఖ్యంగా, దీస్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ నేను తీసుకొచ్చిన లేసిక్, కళ్ళజోడు లేకుండా చేయటం. దే ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇది అందరు ప్రతి కంటి డాక్టర్ చేసే పని. ప్రతి మనిషి కంటిలో ప్రెషర్ ఉంటుందని అసలు ఎవరికి తెలియదు. ఇప్పుడు బీపీ అంటే మీరు చెప్పండి నాకు, బీపీ ఎంత? నార్మల్ బీపీ 120/80 అని ఫెంటాస్టిక్ చెప్పారు. డాక్టర్ కూడా ఎంత కరెక్ట్ నంబర్ చెప్పలేడు. ఇప్పుడు 130, 140 కూడా తీసుకుంటున్నారు సార్. అది నార్మల్ నాలెడ్జ్. కంటి ప్రెషర్ చెప్పండి. నో సార్, ఐ డోంట్ నో. మరి చూడండి, అంటే కంటిలో ప్రెషర్ ఉంటుందని ఎవరికి తెలియదు. అది 21 millimeters ఆఫ్ మెర్క్యూరీ కింద ఉండాలి. 120/80 కింద ఉంటే నార్మల్ బీపీ. 120/80 ఉంటేనే మనం వాడికి బీపీ ఉందిరా అంటాం, అంతే కదా. అలానే కంటిలో ప్రెషర్ 21 కింద ఉండాలి. 21 కి కింద ఉండాలి. పెరిగింది అంటే అది గ్లకోమా, తెలుగులో నీటి కాసులు.
మరి ఇప్పుడు మనం బీపీ ఆపరేటర్ తోటి చెక్ చేస్తే ఇది తెలుస్తుంది సార్, ఇది ఎలా తెలుస్తుంది కంటి? ఫెంటాస్టిక్ క్వశ్చన్ అమ్మ, వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే తెలియదు, ఏం చేయాలి మరి తెలుసుకోవాలంటే కంటి డాక్టర్ని చూడాలి, చెకప్ చేయించుకోవాలి. మా మరి ఊరు అది ఎప్పుడెప్పుడు నర్సరావుపేటలో చేయించుకోవాలి? ప్రతి సంవత్సరం, ప్రతి సంవత్సరం. జీవితాంతం ఇట్లాంటి బయట పెట్టుకోవడానికి. ఓకే ఓకే. దీస్ ఆర్ ద సైలెంట్ కండిషన్స్. మరి ఇవి తెలియాలి అంటే మీరన్నట్లు బీపీ ఆపరేటర్స్ లాగా ఇంట్లో పెట్టుకుని చేసుకునేది లేదు కాబట్టి లేదు గనక మనము కంటి డాక్టర్ని చూడాలి. చూస్తే వెంటనే తెలిసిపోతుంది. 21 పైన ఏ మాత్రం పెరిగిందన్నా కూడా కేర్ఫుల్ గానే ఉండాల్సిన అవసరం. లేకపోతే యూ గో బ్లైండ్ అమ్మ, స్లోగా అమ్మో. బ్లైండ్, టోటల్లీ బ్లైండ్. నా రూమ్ లోకి ఓ ఒక పక్కన భార్య, ఒక పక్కన తల్లి, ఒక 47 ఏళ్ళోడిని చెరొక చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ వస్తుంటే ఎంట్రన్స్ లోనే నాకు తెలిసిపోద్ది ఇది గ్లకోమా, నీటి కాసులు, నేనేం చేయలేను. ఏం చేయలేరా? ఏమీ చేయలేడు, ఏ కంటి డాక్టర్ ఏం చేయలేడు. చూపు పోయిందంటే పోయినట్లే. కాబట్టి ప్రివెన్షన్ అంటే ఇయర్లీ ఎగ్జామినేషన్. ఎస్పెషలీ మన కుటుంబంలో, మన పేరెంట్స్ తరఫున కానీ, మన తాతలు, నానమ్మలు, మేనమామలు ఎవరి తరఫున ఎక్కడున్నా కూడా, అసలు లేకపోయినా కూడా ఇయర్లీ ఎగ్జామినేషన్ ఈజ్ మ్యాండేటరీ. మనం ఇన్నిటికి ఖర్చు పెడతాం. అవును సార్, కరెక్ట్. ఇప్పుడు మన కారు తీసుకుంటుంటే సర్వీసింగ్ ఎవ్రీ ఇయర్ చేయిస్తున్నాం. కళ్ళకు కూడా సర్వీసింగ్ చేయించండి ఇయర్లీ ఒకసారి. అప్పుడు ఏ ఏజ్ నుంచి చేయించుకోవాలి సార్ కళ్ళకైతే? నేనైతే ఫ్యామిలీ హిస్టరీ ఉంటే 30th year నుంచి చేయాలమ్మా. ఫ్యామిలీ దానికన్నా కూడా అసలు ఎందుకు 5వ సంవత్సరం నుంచి ప్రతి చైల్డ్కి, మనిషి బ్రతికినన్నాళ్ళు ఎవ్రీ ఇయర్ కంటి పరీక్ష ఈజ్ ఇంపార్టెంట్. 5 years ఏజ్ నుంచే. 5 years ఏజ్. 5 years పాప బాబు మీకు ఎట్లా చెప్తాడు నాకు కనపట్టలేదని? అవును, కరెక్ట్. మనమే అర్థం చేసుకోవాలి. ఎవరి బాధ్యత కనుక్కోవాల్సింది? ఇంట్లో వాళ్ళ బాధ్యత కదా. మీరు తీసుకెళ్తే డాక్టర్ చూసి, ఓ కళ్ళజోడు పెట్టుకోవాలమ్మా, ఇక్కడ నుంచే కొద్దిగా చూపు తక్కువ ఉంది, -power ఉంది అని కళ్ళజోడు ఇస్తారు. ఆ కళ్ళజోడు పెట్టుకుంటే కూడా ఉపయోగాలు చెప్తాను. ధోని గురించి మాట్లాడుకున్నాం. ధోని 5 ఏళ్ళప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పలేక కళ్ళజోడు ఉందని, పవర్ ఉందనుకోండి, క్రికెటర్ అయ్యేవాడా? కాదు, చెస్ ప్లేయర్ అయ్యేవాడు. ఎందుకంటే దగ్గర మనిషి కనపడే దాని మీదే ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. అంతేలే సార్. -power ఉన్నప్పుడు దగ్గర కనపడుతుంది, దూరం కనపడదు. బాల్ దంతే అది ఎక్కడికో మాయం అవుతుంది, తెలియదు అసలు. మన మీదకి వచ్చే బాల్ కనపడదు. దే ఆర్ మయోప్స్ అంటారు, అంటే షార్ట్ సైటెడ్ పీపుల్. షార్ట్ సైట్ అంటే దగ్గర కనపడుతుంది, దూరం కనపడదు. లాంగ్ సైట్ అంటే దూరం కనిపిస్తుంది, దగ్గర కనపడదు. ఒక వయసు వచ్చిన తర్వాత దూరము దగ్గర కూడా కనపడదు లాంగ్ సైట్ వాడికి. కనీసం షార్ట్ సైట్ వాడికి జీవితాంతం దగ్గర కనపడదు. ఇన్ని కిటుకులు ఉంటాయి, తెలియని విషయాలు. అంత చిన్న కంటి గురించి ఇది నేను అవేర్నెస్ చేసింది. నేను చేసింది ఇప్పుడు వచ్చినప్పుడు ఏమన్నానంటే, కొంతమంది డాక్టర్లు, నేను విజయవాడకి వెళ్ళినప్పుడు, డాక్టర్ గారు మీరు రావద్దు, మీరు వస్తే మా ప్రాక్టీస్ దెబ్బతింటుంది అన్నారు. అంటే నేను చెప్పా, సాంబశివరావు రాజు గారు పాపం లేరు ప్రస్తుతం, కీర్తిశేషులు. నేను వెళ్ళిన రోజున మోస్ట్ ప్రామినెంట్ డాక్టర్స్ చాలా ఫ్రెండ్లీ, నాకు మీరు రావద్దు నవ్వుతూనే చెప్పారు, మీరు వస్తే మా ప్రాక్టీస్ పోద్దంటే, నేను 1 year ఉంటాను, 1 year తర్వాత మీరు వచ్చి చెప్తే నేను వెళ్ళిపోతానని చెప్పాను. సరే అన్నారు. 1 year అయిన తర్వాత మీట్ అయ్యాం. మరి ఏంటి వెళ్ళిపోనా అంటే, అమ్మమ్మో వద్దు సార్, మీరు వచ్చిన తర్వాత మాలో చైతన్యం వచ్చి మీతో కంపీట్ చేయటానికి మేము కూడా టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుని వచ్చిన ప్రతి పేషెంట్కి చెప్తున్నాము, ఆయన దగ్గర ఉన్నన్ని మా దగ్గర ఉన్నాయా భలేవాడి, ఇంకా 4 రూపాయలు తక్కువకు చేస్తాను, పోకండి ఆయన దగ్గరికి అని మీ దగ్గరికి రాకుండా మేము ప్రోగ్రెస్ అయ్యాము, మీరు వెళ్ళొద్దు సార్ అంటే పాజిటివ్ గా తీసుకున్నారు దాన్ని. అంతే కదా. అంటే వాళ్ళు కూడా టెక్నికల్ గా పెరిగారు. అంతే కదా. నాకు కావాల్సింది అది. వచ్చిన ప్రతి పేషెంట్ కి వాళ్ళు అడగకుండా ప్రెషర్స్ చెక్ చేయాల్సిన బాధ్యత మంది. ఆ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో నేను వెళ్ళటం వల్ల ఆ ఉపయోగం వస్తుంది. అంతేగాని అక్కడికి వెళ్ళి వాళ్ళ జీవితాలు జరగొట్టి, వాళ్ళ ప్రాక్టీసులు జరగొట్టి, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం అది నా పద్ధతి కాదు. రైట్ సార్. ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్ సార్ నాకు ఏంటంటే, మీరు భూతద్దాలుండి కళ్ళు సరిగా కనిపించిన వాళ్ళకి లేసిక్ సర్జరీ తోటి వాళ్ళు క్లియర్ చేసేస్తున్నారు, కళ్ళజోడు తీసి పడేస్తున్నారు, ఇంకా అవసరం లేకుండా అయిపోతుంది వాళ్ళ లైఫ్లో. అవునమ్మా. కానీ ఇప్పుడు దగ్గర చదివేదానికి కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు సార్ ఏజ్ పెరిగిన తర్వాత. వీళ్ళకి కూడా లేసిక్ లేదా లేజర్ సర్జరీస్ వీళ్ళకి ఏమైనా చేయటానికి అవకాశం ఉంటుందా, అలా ఉండదా? ఉంటుందమ్మా, చాలా ఉంది. ఎందుకంటేనమ్మా, ఇయర్ 2010లో నేను 96లో వచ్చాను కదా, అంటే 14 years ఆఫ్టర్ ఐ కేమ్. అప్పుడు దాకా ఈ పిల్లలు రావటం మొదలు పెడితే, ఈ పిల్లలు తల్లిదండ్రులు కూడా వచ్చి, మరి మాకు చత్వారం వచ్చిందండి, 40 దాటగానే ప్లస్ రీడింగ్ పవర్ వస్తుంది కదా, మరి మా పరిస్థితి ఏంటి, మాకు కూడా ఏమన్నా ఉంది అని వాళ్ళ ప్రెషర్ వల్ల నేను ఐ స్టార్టెడ్
రీసెర్చ్. ఎందుకంటే కళ్ళజోడు ఇష్టపడరు కదా అందరూ. అప్పుడు నేను నా భార్య కలిసి మేము ఇద్దరం బొగోటా వెళ్ళాం, ఇన్ కొలంబియా. వెళ్ళి అక్కడ ఒక ఫేమస్ ప్రొఫెసర్ ఉన్నాడు, ప్రొఫెసర్ లూయిస్ అని. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏదో చేస్తున్నాడు లేజర్తో అని తెలుసుకుని వెళ్ళి ఆ లేజర్ అక్కడికక్కడ నేను $450,000 కొన్నాను. కొని తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ ఇండియాలో మళ్ళీ నేనే ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. ఏది లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినా అది నా పని ప్రసాద్ రెడ్డి గారే. అంటే నా ఎయిమ్ అది, నా గోల్ కూడా అది. ఇట్స్ నాట్ దట్ మిగతా ఇంకొకళ్ళ గోల్ అయితే చేయగలిగారు. అదేలే సార్. రెండోది ఏంటంటే నాకు ఎయిమ్ గోలే కాకుండా కొద్దిగా డేరింగ్నెస్ ఎక్కువ. డబ్బు దగ్గర వెనుకాడు, డేర్గా ఒక స్టెప్ వేసేస్తారు. 450,000 నేను చెప్పబోతున్నా, మీరు మధ్యలో అన్నారు. నేను ఆ డేరింగ్ స్టెప్లో ఈ 450,000 కొని ఆ మిషన్ తెచ్చి ఇక్కడ పెట్టి ఆ టెక్నాలజీ ఒక 50 మంది మీద చేసి డబ్బులు తీసుకుని చేసి ఒక 1 year తర్వాత అది పని చేయట్లేదు. సో ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళందరికీ డబ్బులు వెనక్కి ఇచ్చేసి ఆ మిషన్ ఏమో పక్కన పెట్టేసి అంత నష్టం జరిగింది నాకు. ఒక మిషన్ పక్కన పెట్టేసి మన డబ్బు పోవటం చాలా తక్కువ నష్టం. కానీ ఆపరేషన్ చేసిన డిసప్పాయింట్ అయిన పేషెంట్ ప్రతి ఒక్కళ్ళకి నచ్చజెప్పి ఇంకొక పద్ధతిలో నేను ఏదో ఒక రోజు నేను మీకు మళ్ళీ ఆ చూపిస్తాను అని చెప్పి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళందరికీ నేను ఆఫ్టర్ 2 years ఒక కొత్త టెక్నాలజీ కనుక్కుని మళ్ళీ వాళ్ళందరికీ మళ్ళీ ఫ్రీగా చేసి నా పేరు నేను నిలబెట్టుకున్నా. ఈ రకమైన ప్రాక్టీసెస్ నేను చేస్తానన్నమాట. ఎథిక్స్ తోటి ఎథికల్ గా. నేను వచ్చినప్పుడు ఏ పేషెంట్ అయినా ఆపరేషన్ తర్వాత కంప్లైంట్ చేస్తే నాకు బాగోలేదు అంటే అటెండ్ అవ్వాల్సిన బాధ్యత నాది ఒకటి. రెండవది ఆ ట్రీట్మెంట్ని మా మురళి రెటీనా డాక్టర్ ఆయన దగ్గరికి పంపించాను అనుకోండి, నేను నా వలన ఏదన్నా తేడా వచ్చి అతని దగ్గరికి పంపిస్తే నాకు ఇచ్చిన ఫీ అతనికి పంపించేస్తా, పేషెంట్కి మటుకు ఛార్జ్ చేయను నేను. సో ఈ రకమైన మనల్ని చూసి మిగతా పిల్లలు కూడా నేర్చుకుంటారు కదా, అందుకే అన్నాను సార్ ఎథికల్ గా ఎథిక్స్ తో. అంతే, అది తల్లిదండ్రులు వల్లమ్మా. సో ఇప్పుడైతే అలా చేసుకోవచ్చా సార్? కళ్ళజోడు అసలు పెట్టుకునే ఇష్టం లేని వాళ్ళు ఇలా దగ్గర చూపు కావాలంటే నన్ను అడగలేదు సార్, కానీ మంచి ప్రశ్న అడిగారు. అదే కదా మీ గొప్పతనం. అయ్యో సార్. ఇప్పుడు ఇది ఎంత చిన్న ప్రింట్ అమ్మా, ఇది చాలా చిన్నది కదా. అవును, మరి నేను ఎట్లా చదువుతున్నాను? నేను అదే మీకు కళ్ళజోడు లేదా సార్ అని అడుగుదాం అనుకున్నా, మళ్ళీ ఏమన్నా అనుకుంటారని ఆగినా సార్. ప్రతి వర్డ్ ఐ కెన్ రీడ్. ప్రయారిటీ నోటిఫికేషన్, సురేష్ బాబు ఇన్కమ్ ట్యాక్స్, బికాస్ 2010లో చెప్పాను కదా మీకు, నేను జర్మన్స్ కి రీసెర్చ్ చేసేటప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాని నేను ఎక్స్పెరిమెంట్ చేయాలి. జనరల్గా ఎక్స్పెరిమెంట్ అంటే బీదోడు మీద చేస్తాను. కరెక్ట్. నాకు అది ఇష్టపడలా నా మనసుకి. బీదోడు కన్ను ఒకటి, గొప్పోడు కన్ను ఒకటే అవ్వదు కదా, కన్ను కన్ను. కాబట్టి వాళ్ళ మీద ఎందుకు, నా మీదే చేసుకుందామని నా కంటి మీద నేనే గినీపిగ్ అయ్యాను. కానీ నా కొలీగ్స్ చేస్తారా అని అడిగితే ప్రతి ఒక్కళ్ళు నా కన్ను ముట్టుకోవడానికి భయపడ్డారు. నన్ను డీర్ వ్యాలీకి ఇన్వైట్ చేశారు లెక్చర్కి. అక్కడ చెప్పాను కదా ఇందాక, స్టీవ్ స్లేడ్ అని ఆయన అమెరికాలో హ్యూస్టన్లో, ఆయనకి చెప్పాను ఈ పరిస్థితి ఇట్లా, నాకు ఒక ఐడియా ఉంది కానీ నాకు నేను చేసుకోలేను కదా, మరి నువ్వు చేస్తావా అంటే ఆయన ఉన్ననాడు, నిజంగా నీకు మెంటలే, ఎందుకంటే మీ డాక్టర్ లాగానే అసలు కంటి డాక్టర్ అట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదు అన్నాడు. నీకెందుకయ్యా అంటే, మరి ఈ కన్ను పోతే ఏం చేస్తావా అన్నాడు. ఇది పోతే ఇది ఉంది కదా, అందుకే కదా 2 ఇచ్చాడు దేవుడు అంటే, సర్లేరా నీతో నేను మాట్లాడలేను, నాతో పాటు నువ్వు హ్యూస్టన్ రా చేస్తా అన్నాడు. సో నేను ఆయనతో హాయిగా డీర్ వ్యాలీలో 2 days కాన్ఫరెన్స్ అయిపోగానే ఇద్దరం కలిసి వెళ్ళి ఆపరేషన్ ఎక్స్పెరిమెంట్ చేయించాను. చేసేయటం వల్ల ఇందులో ఓకే, ఇందాక ఒకటి చెప్పాను మీకు, బీదవాడి కంటి మీద చేయటం, ఎక్స్పెరిమెంట్ చేయటం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చేసుకున్నాను. అది కాకుండా నాకు నేను చేసుకుంటే దానిలో ప్రోస్ అండ్ కాన్స్ అన్ని నాకు అర్థం అవుతాయి. అదే ఇంకోళ్ళకి చేస్తే వాళ్ళు చెప్పేది నేను ఇమాజిన్ చేసుకోవాలి. అందుకని నేను నా మీద నేనే చేసుకుని అర్థం చేసుకుని అందులో ఉన్న కాన్స్ అంటే ఏమైనా తేడాలు ఉంటే వాటిని ట్వీక్ చేయటం అంటారు, వాటిని కూడా కరెక్ట్ చేసి కొన్ని వేల మందికి చేశాను కళ్ళజోడు లేకుండా. రీడింగ్ గ్లాసెస్ కూడా అవసరం. సూపర్. మీకు కూడా రీడింగ్ గ్లాసెస్ వద్దంటే చెప్పండి, చేస్తాను. నాకు లేదు సార్ ప్రజెంట్, వచ్చినప్పుడు తప్పకుండా చేయించుకుంటాను సార్. ఆ విషయం తెలిసే అన్నాను. దట్ ఈస్ ఫర్ ద పబ్లిక్. సార్ ఇంకొకటి సార్ ఏంటంటే, నాకు వేరే వాళ్ళు ఎవరో డాక్టర్ చెప్పారు, అలా కొన్నిటికి మాత్రమే. నేను డాక్టర్కే స్పెట్స్ ఉంది సార్, ఐ స్పెషలిస్ట్కి స్పెట్స్ ఉంది. నేను అడిగిన
అదేంటి మీరే పెట్టుకున్నారు స్పెట్స్, చాలా పెద్ద హాస్పిటల్ అది, నేను నేమ్ దీదలుచుకోలేదు. క్యాజువల్గా నేను వేరే ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు ఆవిడ పేషెంట్స్ని చూస్తుంటే నేనే దగ్గరకు వెళ్ళి ఆవిడని కెలికి మాట్లాడాను. మీరు ఆప్థమాలజిస్ట్ అంటే అవునన్నారు. మరి ఆప్థమాలజిస్ట్ మీరు అంత పెద్ద స్పెట్స్ పెట్టుకున్నారు, మీరు సర్జరీ చేయించుకోవచ్చు లేదా చేసుకోవచ్చు మీ వాళ్ళతో చెప్పించి, మీరు ఎందుకు చేసుకోలేదు అని అడిగాను. నాకు జస్ట్ రీడింగ్ గ్లాసెస్ ఏనండి అంది ఆవిడ. అంటే రీడింగ్ గ్లాసెస్ అయితే ఉండదా, చేసుకోకూడదా అని అడిగా. రీడింగ్ గ్లాసెస్ ఉండవండి, చెయ్యరు ఎవరు అట్లా. ఇప్పుడే చెప్పాను అదే కదా నాకు అర్థం కాకనే ఇప్పుడు మిమ్మల్ని అడిగినా సార్. అందుకే ఉంటదమ్మా, కానీ చెప్తాను. అందరికి చేత కాదా? అగైన్ యు ఆస్క్డ్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఎందుకంటే నేను లేసిక్ పిఆర్కే 1991లో నేను ఇంగ్లాండ్లో స్టార్ట్ చేశాను కళ్ళజోడు తీయటం లేజర్ ద్వారా, ఎక్సైమర్ లేజర్స్ అంటారు. ఆ చేసిన రోజున ఆప్టోమెట్రిస్ట్ అంటారు కదా, అంటే ఆప్టికల్ షాప్స్ పెట్టుకుంటారు కదా. అంటే ఇప్పుడు నేను కళ్ళజోడు లేకుండా తీసే ప్రక్రియ తీసుకొచ్చానంటే ఇంకెవరు కళ్ళజోడు పెట్టుకోరు అనేది వాళ్ళ ఉద్దేశం. ఓహో, భయపడిపోయారు. ఏమని, అమ్మో ఇదేంట్రా బాబు ఈయన ఇది తీసుకొచ్చాడు, ఇంకా మన షాప్స్ అన్నీ క్లోజ్. అంతేగా మరి. కానీ మనిషి మనసు అట్లా ఉండదు. లేజర్ అంటే డాక్టర్ మీద నమ్మకంతో చేయించుకునే వాళ్ళు ఉంటే, లేజర్ అంటే భయపడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఓహో. కాబట్టి ఆ రోజు మేము స్టాటిస్టిక్స్ స్టడీ చేస్తే కళ్ళజోడు లేకుండా ఉండాలి అని కోరుకునే వాళ్ళు కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకుంటారు ఆ రోజుల్లో 1991లో. కాబట్టి వాళ్ళు ఎంతమంది కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునేవారు? మరి అందరూ కళ్ళజోడు బదులు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవచ్చుగా. కాంటాక్ట్ లెన్స్ అంటే చిన్న అలా అంటించుకుంటారు, అదే కదా సార్. అది ప్రక్రియ అయితే ఉంది కదా, ఉంది విధానం ఉంది కదా. ఆ విధానం రెవల్యూషన్ గా ప్రపంచంలోకి ఆ రోజు వచ్చినప్పుడు మరి అందరూ కళ్ళజోడు ఎందుకు వదిలేలా? కరెక్టే కదా. ఓకే, ఓన్లీ 2% కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నారు. తర్వాత మేము ఆ లేజర్స్ వచ్చిన తర్వాత కళ్ళజోడు పెట్టుకునే వాళ్ళు రాలేదు, కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునే వాళ్ళు వచ్చారు. ఓకే, అంటే మనిషి మనసు ఈ రకంగా ఉంటుంది, అలా ఆలోచిస్తారు. ప్రతి ఒక్కళ్ళు చేయించుకోరు. ఈ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ఈ ట్రీట్మెంట్ ఎవరైతే వాళ్ళు గట్టిగా నమ్ముతారో, ముందు డాక్టర్ మీద నమ్మకం ఉండాలా, తర్వాత టెక్నాలజీ మీద నమ్మకం ఉండాలా, తర్వాత అసలు నా కంటి జోలికి నేను ఎందుకు వెళ్ళాలా. ఎందుకంటే దెర్ ఆర్ నో ఆపరేషన్స్ వితౌట్ కాంప్లికేషన్స్ అమ్మా, అండ్ దెర్ ఆర్ నో ఆపరేషన్స్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. కాబట్టి కళ్ళజోడు పెట్టుకుంటే మీకు ఆ ఇబ్బందులే ఉండవు కదా, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి నేను ఇక్కడ మీ సుమన్ టీవీ ద్వారా వచ్చి అందరూ మీరు కళ్ళజోడు లేకుండా చేయించుకోండి రండి రండి అని నేను అనట్లేదు. ఎవరైతే కావాలని కోరుకుంటారో వాళ్ళకి నేను ఉన్నాను, నాలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాను, కానీ అందరికీ కాదు. అదే సార్, అర్థమైంది. అంత దానికి దేనికమ్మా. ఇప్పుడు స్టెంట్ ఉంది, నేను మొన్న 9 months ago ఐ హ్యాడ్ స్టెంట్ డన్. చేయించుకున్నప్పుడు ఐ హ్యాడ్ ది చాయిస్. ఇప్పుడు నా వయసుకి, ఇప్పుడు ఐఎమ్ ఆల్రెడీ 76 ప్లస్ 77 రన్నింగ్. 76 years సార్ మీకు? అవునమ్మా. అయ్యో బాబోయ్, సో యాక్టివ్ ఉన్నారు, అసలు అలా లేనే లేరు సార్. ఐ నో, గోల్ఫ్ షాకింగ్ న్యూస్ నాకు ఇది. స్పోర్ట్స్, గోల్ఫ్. అదే నెక్స్ట్ మీరు అంత బాగా పాజిటివ్ మైండ్. ఎగ్జాక్ట్లీ సార్. నిమిషం క్రితం ఏం జరిగిందో నాకు అనవసరం. నేను ఐ ఓన్లీ థింక్ అబౌట్ ద ఫ్యూచర్, వాట్ మోర్ కెన్ ఐ కాంట్రిబ్యూట్. సూపర్ సార్ అసలు మీరు. అంతే. కాబట్టి నాకు అసలు స్ట్రెస్ ఉండదు. ద ఓన్లీ స్ట్రెస్ ఐ హ్యావ్ ఈజ్ ఆపరేటివ్ స్ట్రెస్. అదొక్కటే ఉంటుంది. అది కూడా ఎందుకంటే నేను ఎక్కువ నా మనసు వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి నేను వాళ్ళు డిశ్చార్జ్ అయ్యేదాకా నేను వాళ్ళ గురించే తప్పిస్తుంటా, అక్కడ స్ట్రెస్ వస్తుంది. సో కాబట్టి మనము ఈచ్ ఆఫ్ us ఆర్ డిఫరెంట్ అమ్మా. అసలు నేను మరి హాయిగా పాలిటిక్స్ లో ఉండకుండా అదే కదా ఎందుకు వచ్చినట్లు ఇక్కడికి, కష్టం. అవును సార్, అవును. ఇవంతా దేవుడి నిర్ణయాలు. దేవుడి నిర్ణయం సార్, 100% దేవుడి నిర్ణయం. ఏదైతే ఎంతమందికి మీరు చూపు ప్రసాదించి ఎన్ని జీవితాలు బాగు చేయడానికో మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినట్టున్నాడు సార్ దేవుడు. లేటెస్ట్ టెక్నాలజీని ఇన్నోవేట్ చేసుకుంటూ ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు, ప్యూర్ బ్లెస్సింగ్. మరి ఇబ్బంది ఉండకుండా చేస్తున్నారు కదా సార్ మీరు. ఇప్పుడు ఎంత టైం పడుతుంది సార్ ఏ సర్జరీ అయినా మీకు? అంటే ఇప్పుడు ఈ గ్లాసెస్ తీసేసి అప్రాక్సిమేట్లీ అరౌండ్ 10 to 15 minutes పడుతుంది. వెరీ స్లోగా ప్రిసిషన్ గా చేసే డాక్టర్కి ఒక 15 minutes పడితే, చాలా ఫాస్ట్గా చేసి ఏదో నేను ఫాస్ట్ సర్జన్ని అనిపించుకునే డాక్టర్కి 10 నిమిషాలు పట్టవచ్చు. ఇంకొకళ్ళు నేను 5 నిమిషాల్లో చేస్తానంటాడు.
ఇంకోటి నేను 3 నిమిషాల్లో చేస్తాను. నువ్వు ఎన్ని నిమిషాల్లో చేస్తావో కాదని నేను అంట. నువ్వు పర్ఫెక్ట్గా చేసావా లేదా, నీ పేషెంట్ హ్యాపీగా ఉన్నాడా లేదా, దేర్ షుడ్ నాట్ బి ఎ కంప్లైంట్ ఇఫ్ యూ ఆపరేట్. దట్ ఈస్ వెన్ యు ఆర్ సక్సెస్. ఇప్పుడు మన దగ్గర చేసే ఏ ఆపరేషన్ అయినా రోబోటిక్ చేస్తున్నారా సార్? అగైన్ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అమ్మా. సార్ డబ్బు వ్యవహారం కదా, ఇది డబ్బుతో కూడిన విషయం. టెక్నాలజీ అనేది ఈజ్ ఎక్స్పెన్సివ్. ఓకే, ఆర్థికంగా ఎవరైతే తట్టుకోగలరో వాళ్ళకే చేస్తాం. ఓకే. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే, కొంతమందికి ఇంట్యూమసెంట్ క్యాటరాక్ట్స్ అని ఉంటాయి. అంటే సార్ అంటే క్యాటరాక్టు తెల్లగా అయిపోతుంది, నల్లగుడ్డులో తెల్లగా అయిపోతుంది అనమాట, మరీ ఉబ్బిపోతుంది, కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉబ్బిపోతుంది. అంటే ఇంకొద్దిగా వదిలితే అది పగిలిపోతుంది కూడా. దాన్ని ఇంట్యూమసెంట్ నీరు ఎక్కువ చేరి ప్రెషర్ పెరిగిపోతుంది. ఆ క్యాటరాక్ట్స్ చేయటం చాలా కష్టం. ఓకే, అది మటుకు బీదోళ్లలో వచ్చినా కూడా ఆ ఖర్చు మేము మా మీద వేసుకుని వెరీ గుడ్ వాళ్ళకి మటుకు ఫ్రీగా చేస్తాం. వెరీ గుడ్ వెరీ గుడ్. బట్ అదర్వైజ్ మిగతా రిచ్ పీపుల్, మెడిసిన్ ఈజ్ లైక్ రాబింగ్ ద రిచ్ అండ్ గివింగ్ ఇట్ టు ద పూర్ అమ్మ. మెడిసిన్ ఇండియాలో ఎందుకంటే, కానీ ఆ మాట కన్నా మంచి మాట ఏం చెప్తానంటే, డబ్బున్న ప్రతి ఒక్కడు ఫుల్ పే చేస్తాడు, అసలు అడగడు. ఓకే సార్ ఇది 2.5 lakhs 3 lakhs అంటే 2.5 lakhs 3 lakhs మన మొహాన్ని పడేసి నాకు ప్రెసిషన్ కావాలా, బెస్ట్ ట్రీట్మెంట్ కావాలని అడుగుతాడు. కానీ తనకి తెలియకుండా తను చేసే మేలు ఏంటంటే, ఆ డబ్బునే మేము వీళ్ళకి ఉపయోగిస్తాం. అంతే కదా. వీఆర్ నాట్ రాబింగ్ ద రిచ్, వీఆర్ గివింగ్ టెక్నాలజీ టు ద రిచ్, ద బెస్ట్ టు ద రిచ్ అండ్ యూజింగ్ ద ప్రాఫిట్స్ ఫర్ ద పూర్. ఇన్ బిట్వీన్ మనకు కూడా కావాలి కదా. ఎవరు బ్రెడ్ అండ్ బటర్ లేకుండా బతకలేము. ముందు కంచెంలో ఉన్న తిండితో కడుపు నిండితే కదమ్మా తర్వాత మనము ఈ వాట్ ఆర్ ఆల్ చారిటీస్ వీ డూ. చారిటీ చేయాలంటే ముందు మన కడుపు నిండాలి కదా, నిండిన తర్వాత మనకి చారిటీ. కరెక్ట్ చెప్పారు. ఎంత పెద్ద యాక్టర్ అయినా డాక్టర్ అయినా బిగినింగ్ టైంలో చేయలేడు. అంతే కదా సార్. చాలా మంది ఎక్స్ సీఎంలకు కూడా మీరు సర్జరీస్ చేశారు, చాలా మంది సెలబ్రిటీస్ కి చేశారని చేశాను. అది అదృష్టం. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషియస్ ఇంకా ప్రపంచంలో ఎవరు డాక్టర్లు లేనట్లు నా దగ్గరికి వచ్చాడు. అది దేవుడు పంపించినట్లు వచ్చాడు ఆయన. ఆయనకి ఏంటంటే ఒక కంటిలో రెండు ఆపరేషన్లు చేయాలి. సో నోబడీ వాజ్ విల్లింగ్ టు టచ్ హిస్ ఐస్. భయపడిపోయారు. ఎందుకు సార్ 2 సర్జరీస్ ఎందుకు చేయాలి? ఆయనకి క్యాటరాక్ట్ ఉంది, గ్లకోమా ఉంది, 2 చేయాలి. ఒకేసారి 2 2 అది ఈ కంటికి ఒకేసారి 2, ఈ కంటికి ఒకేసారి 2. నౌ ఇట్స్ ఎ వెరీ పాపులర్ ఆపరేషన్. ఆ రోజుల్లో చాలా ఎర్లీ స్టేజ్లో నేను చేశాను కాబట్టి కొంత ధైర్యం, కొంత నా మీద నాకు నమ్మకం, చేయగలిగిననే నమ్మకం. ఎవరైనా రాజశేఖర రెడ్డి గారికి చేశాను, చాలా మంది చేశాను. యాక్టర్స్కి అయితే ఇక ఆల్మోస్ట్ ఎవ్రీబడి. నైస్ సార్, అసలు సూపర్. నాకు ఒక్కసారి చిన్నపిల్లలు మాత్రం మాట్లాడదాం సార్. ఒకసారి చిన్నపిల్లల గురించే. చిన్నపిల్లల్లో మీరు ఇందాక చెప్పినట్లు బై బర్తే వస్తాయి అని అంటున్నారు. దానికి రీజన్స్ ఏముంటాయి సార్? అసలు చిన్నపిల్లలు ఎందుకు చూపు తక్కువ? 2 రకాలుగా ఉంటాయమ్మా. ఏంటి? ఒకటి ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితానికి, మన లైఫ్కి, మీది కానీ నాది కానీ 2 things that dictate life అమ్మ. నా నమ్మకం అది. అదేంటంటే ది జీన్స్ వీ ఇన్హెరిట్, అంటే తల్లిదండ్రులు మనకిచ్చే జీన్స్. సెకండ్ ఏంటంటే ది ఎన్వైర్న్మెంట్ వీ లివ్ ఇన్. ఎన్వైర్న్మెంట్ అంటే మన హ్యాబిట్స్ దగ్గర నుంచి, లైఫ్ స్టైల్ దగ్గర నుంచి అన్నీ దీని కింద వస్తాయి. మన చలిలో బతుకుతున్నావా, ఎండలో బతుకుతున్నావా, అన్నీ కూడా ఎన్వైర్న్మెంట్. సో ఇది ఏమవుతుంది, మీకు మంచి జీన్స్ మీ తల్లిదండ్రులు ఇస్తే మీ చెడు అలవాట్ల వల్ల మీ హెల్త్ మీరు చెడగొట్టుకుంటే అది ఎన్వైర్న్మెంట్ కింద వస్తుంది. కాబట్టి జీన్స్ వీ ఇన్హెరిట్, ఎన్వైర్న్మెంట్ వీ డోంట్ ఇన్హెరిట్. బట్ బికాస్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ మనము మన వచ్చే జబ్బులు కానీ లైఫ్ కానీ అన్నీ కూడా డిక్టేటెడ్ బై ది ఎన్వైర్న్మెంట్. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, ఈ వచ్చే స్మోకర్. దానివల్ల మేము ఎవరూ స్మోకర్స్ కాలేదు. ఓకే, కానీ ఆయన 72 ఏళ్ళప్పుడు స్ట్రోక్ వచ్చి చనిపోయారు. నా బ్రదర్ ఫ్రెండ్ 35 ఏళ్ళకి స్మోకర్, 35 ఏళ్ళకే చనిపోయాడు. అంటే అర్థం ఏంటి, నా బ్రదర్ ఫ్రెండ్ జీన్స్ ఆర్ వెరీ వీక్, మా ఫాదర్ జీన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఇద్దరు మిస్యూజ్ చేశారు బాడీని.
కానీ ఒకడు ఇన్నాళ్ళు బతికాడు, ఇంకొకడు ఇన్నాళ్ళు బతికాడు. సో దీట్లానే పిల్లలకు కూడా, పుట్టిన పసిపిల్లలకు కూడా ఎందుకు జబ్బులు వస్తాయి అంటే ఒకటి జీన్స్, ఇంకోటి ఎన్వైరన్మెంట్. ఇప్పుడు మీరు అడగొచ్చు ఎన్వైరన్మెంట్ ఎక్కడుంది? అదే మెటబాలిక్. మెటబాలిక్ అంటే శరీరం అనేది ఫార్మేషన్లో బోల్డ్ మినరల్స్ ఉంటాయి, మనలో బోల్డ్ వైటమిన్స్ ఉంటాయి, ఎన్నో రకాల. సరే, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కామన్గా అందరికీ అర్థమయ్యే విషయాలు. ఇవన్నీ కంపోజ్ చేసి, అంటే బాడీ నిండా ఉండేది మ్యాక్సిమం వాటరే కదా. శరీరం అనేది ఫార్మేషన్లోనే వాటర్ ఎక్కువ ఉంటుంది. కన్ను అయితే అసలు కార్నియాలో ఆల్మోస్ట్ 80 to 90% ఈజ్ వాటర్. అందుకే అది ట్రాన్స్పరెంట్గా ఉంది. దానికి అందుకే బ్లడ్ సప్లై లేదు. ఆ బ్లడ్ సప్లై లేకపోవటం వల్లే మనం క్రిస్టల్ క్లియర్గా ఉండబట్టి చూడగలుగుతున్నాం. మిగతా శరీరం మొత్తం మీరు ఎక్కడ కట్ చేసినా బ్లీడ్ అవుతుంది. కార్నియా అంటే కంటి నల్లగుడ్డి మీద ఉన్న వాచ్ గ్లాస్ లాంటి కార్నియా మీరు ఒక చిన్న నిక్కు పెట్టినా బ్లీడ్ కాదు, నో బ్లడ్ సప్లై. అప్పుడు మీరు అడగొచ్చు, మరి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? గాలి నుంచి, లిటిల్ బిట్ ఆఫ్ ఫ్లూయిడ్, దాని వెనుకున్న ఫ్లూయిడ్ నుంచి. అందుకే స్నో బ్లైండ్ అంటారు. హిమాలయాస్ ఎక్కేటప్పుడు వాళ్ళు పైకి వెళ్ళే కొద్ది చూపు పోతుంది, ఎందుకంటే ఆక్సిజన్ తగ్గిపోతుంది కదా. సో బయట నుంచి రావాల్సిన ఆక్సిజన్ రావట్లేదు, దీనికి బ్లడ్ సప్లై ఉండదు, సో దే బికమ్ బ్లైండ్. అందుకని వాళ్ళు ఆక్సిజన్ ఫ్లో మీటర్స్ తీసుకెళ్తారు. వాళ్ళు వేసుకునే సూట్లో కాన్స్టెంట్గా కంటి మీదకి ఆక్సిజన్ వెళ్తూనే ఉంటుంది సార్. అవును, కరెక్ట్, సప్లై ఉంటుంది. దట్స్ వై దే డోంట్ బికమ్ బ్లైండ్. అది లేకపోతే మటుకు యూ బికమ్ బ్లైండ్. దట్ ఈస్ కాల్డ్ స్నో బ్లైండ్నెస్. ఓకే, సో ఇలా పిల్లల్లో కూడా ఇలాంటి ప్రాబ్లమే వస్తుంది. కరెక్ట్, మెటబాలిక్ ఇష్యూస్ వలన వస్తుంది అనమాట. బాడీలో ఉండాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉండకపోవటం వల్ల. ఓకే సార్, ఇప్పుడు జనరల్గా చిన్న పిల్లల్లో అసలు చాలా తక్కువ చిన్న ఏజ్లోనే ఈ మధ్యన ఐ సైట్ తగ్గిపోవటము, స్పెట్స్ వాడడము, బోర్డు కనపట్టలేదని కంప్లైంట్స్ చేయటం పిల్లలు, ఆ స్కూల్స్లో కూడా ర్యాండమ్గా చెకప్స్లో తెలిసిపోవడము, ఇట్లా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. ఎందుకు? స్క్రీన్ టైమా పెంచటమా వాళ్ళది? అంటే ఫోన్స్, ఈ స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల, లేకపోతే రియల్గానే వాళ్ళకి ఏదన్నా హెల్త్ ఇష్యూసా ఏంటి అసలు? కాదమ్మా, దేర్ ఆర్ 2 reasons. ఒక కారణం ఏంటంటే అవేర్నెస్ పెరిగిపోయింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఏది తల్లిదండ్రులకి పిల్లలకి పరీక్ష చేయించాలి అనే అవేర్నెస్ పెరిగింది. ఓకే, ఇంతకుముందు మా చిన్నప్పుడు స్కూల్ ఎగ్జామ్ అనేదే లేదు అసలు, ఐ ఎగ్జామ్ అనేది. ఓకే, ఇప్పుడు ప్రతి స్కూల్లో చేయిస్తున్నారు. ఇటుగాక గవర్నమెంట్ ఈజ్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్. ఇప్పుడు మన పల్లెటూళ్ళల్లో కానీ చిన్న చిన్న ఎలిమెంటరీ స్కూల్స్ కానీ, నేను కూడా ఒక చిన్న హై స్కూల్ మా నర్సరావుపేటలో చదువుకున్నోడే కదా. కాబట్టి ఆ రోజులకి ఈ రోజులకి తేడా ముఖ్యం ఏంటంటే ఈ అవేర్నెస్ పెరగటము, ఐ టెస్ట్లు పెరిగిపోవటం, దానివల్ల బయటపడడం. సో స్టాటిస్టికల్గా ఇంప్రూవ్ అయిపోతుంది. ఎక్కువ అవేర్నెస్ పెరగటం వల్ల ఎక్కువ నెంబర్స్ పికప్ అవుతున్నాయి. అది ఒకటి. రెండోది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు అన్నదే, స్క్రీన్ టైం. స్క్రీన్ టైం కన్నా ముందు పుస్తకాలు. ఎందుకంటే జపనీస్ ఒక ఎనాలజీ, ఒక థియరీతో ముందుకు వచ్చారు, విచ్ ఈజ్ నాట్ యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ టిల్ టుడే. కానీ దేర్ ఆర్ పీపుల్ హూ యాక్సెప్ట్ ఇట్. అదేంటంటే దగ్గర పని ఎక్కువ చేస్తూ ఉంటే చిన్నప్పటి నుంచి ఐ గ్రోత్ ప్రొలాంగ్ అవుతుంది. అంటే ముందు నుంచి వెనక్కి, కన్ను ముందు భాగం పాయింట్ నుంచి వెనక పాయింట్కి లెంత్ అంటారు కదా, ఆ లెంత్ పెరిగితే మీకు మైనస్ పవర్ వస్తుంది. అంటే దగ్గరే కనపడతాయి కానీ దూరం కనిపించవు. దట్ ఈస్ ద సెకండ్ థియరీ. సో ఈ థియరీ కనుక మనం అప్లై చేసి నమ్మితే, మరి స్క్రీన్ టైం అంటే పిల్లలు ఇప్పుడు ఎట్లా తయారైపోయారంటే, పుట్టిన పసిపాప దగ్గర నుంచి తల్లి మదర్స్ ఏం చేస్తున్నారు, పని చేసుకోవాలంటే గొడవ మానేయాలంటే ఫోన్ ఇచ్చేసి సరిపోయాయి. సో ఆ స్క్రీన్ టైం పెరిగిపోయినప్పుడు వీళ్ళ జపనీస్ థియరీ కరెక్ట్ అయిపోతుందిగా. ఓకే, ఐ ప్రొలాంగ్ అవుతుంది, లాంగ్ అవుతుంది. ఆ లాంగ్ అయినప్పుడు వాళ్ళకి మైనస్ పవర్ వస్తుంది అనేది సెకండ్. ఇట్లాంటి రకరకాల సైంటిఫిక్ థియరీస్ వల్ల వీ కెన్ ఆల్సో సే ది నంబర్స్ ఆఫ్ చిల్డ్రన్ హు ఆర్ వేరింగ్ గ్లాసెస్ ఎక్కువైంది ప్రపంచంలో. ఒక చోట కాదు, వరల్డ్ ఓవర్ కూడా. ఒకటి అవేర్నెస్, ఇంకోటి ఈ రకమైన థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్స్ దట్ బయలాజికల్ చేంజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ది ఐ. ఓకే, సేమ్ టైం సార్, ఇప్పుడు వాళ్ళకి మరి లేజర్, లేసిక్ ఇలాంటివి చేయొచ్చా? చిన్న పిల్లలకి చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రథమంగా కళ్ళజోడమ్మ.
ఎవరికైనా కూడా. ఇంకొక విషయం ఏంటంటే అగైన్ మీరు మంచి ప్రశ్న అడిగారు కాబట్టి, పిల్లలు సరే. వాళ్ళు పుట్టినప్పటి నుంచి మన అందరం పెరుగుతుంటాం కదా, అవును అవును. ఆ పెరుగుదల ఎప్పుడు ఆగుతుంది? మేజర్స్ ఆడపిల్లల్లో అయ్యేదాకా మన ఇండియన్ యావరేజ్ తీసుకుంటే ఆడపిల్లల్లో 18వ సంవత్సరం తర్వాత ఇక 20 వరకు పెరుగుతూనే ఉంటారు. పెరగదు. 18 అనుకుందాం, అనుకుందాం. ఓకే. అట్లానే మగపిల్లల్లో 19 అనుకుందాం. లేదా వాళ్ళ కుటుంబ పరంగా టాల్గా పెరిగే పిల్లలు ఉంటే వాళ్ళకి 20 అనుకుందాం. అవును 20 అనుకుందాం. అందుకనే 16 to 20. 16 to 20. సరే. సో మనము అప్పుడు దాకా ఇట్లాంటి లేజర్స్ అవన్నీ చేయకూడదు. ఓహో. ఎందుకు? సింపుల్. నేను 13 ఏళ్ళ పాప బాబుకు చేస్తే తర్వాత ఇంకా పెరుగుతారు కదా, హైట్ పెరిగే కొద్ది మైనస్ పవర్ పెరుగుతుంది. ఓకే. అది ఇందా చెప్పాను కదా, కన్ను లాంగ్ అయ్యే కొద్ది మైనస్ పవర్ వస్తుంది. అవును అవును. కాబట్టి హైట్ పెరిగే కొద్ది పెరుగుతుంది. కాబట్టి హైట్ స్టెబిలైజ్ అయిన తర్వాత చేయాలి. దానికి మేము వయసును ముఖ్యంగా చూసుకుని, ఆడపిల్లలు కనుక 19th బర్త్డే, మగపిల్లలు 20th బర్త్డే అయిన తర్వాత చేసేస్తాం. ఓకే సరే. ఇప్పుడు ఈ లేసిక్ చేసిన తర్వాత అది లాంగ్ సైట్ అయినా సరే, షార్ట్ సైట్ అయినా సరే, ఏదైనా సరే, దాన్ని ఒక్కసారి మనం ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని మార్చాల్సిన అవసరం ఉండదా? లైఫ్ అంతా ఇంకా అలాగే ఉండిపోవచ్చా? అవును, వాటితోటి లైఫ్ అంతా కూడా ఉంటుంది. కానీ అగైన్ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మనం ఇప్పుడు 18th అన్నాను కదా ఆడపిల్లలు, 19th బాయ్స్ అన్నాం అనుకోండి, వాళ్ళకి 40వ సంవత్సరం వచ్చేదాకా. ఎందుకు? నార్మల్ పీపుల్కి ఏం జరుగుతుంది, కళ్ళజోడు పెట్టుకొని వాళ్ళకి 40లో లాంగ్ ప్లస్ పవర్ వస్తుంది. ఎందుకంటే అది రీడింగ్ దాన్నే మనం తెలుగులో చత్వారం అంటాం. ఓకే, చత్వారం వచ్చిందిరా వాడికి అంటాం. అంటే ఏం లేదు, ప్లస్ పవర్ వచ్చింది వయసు, రీడింగ్ గ్లాసులు బండి 40 దాటిన తర్వాత. సో కాబట్టి ఇప్పుడు ఈ పిల్లల్ని మనం నార్మల్ చేసాం కాబట్టి వీళ్ళు కూడా అందరిలాగానే 40 దాకా దూరం దగ్గర చూస్తారు. 40 దాటిన తర్వాత ఆ ప్లస్ పవర్ వస్తుంది. మరి అప్పుడు మళ్ళీ లేసిక్ చేయించుకోవాలి, రీడింగ్ గ్లాసులు పెట్టుకోవాలా. కానీ వాళ్ళకి కూడా నేను ఒక పద్ధతి క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు మరి ఆల్రెడీ వాళ్ళ కంట్లో ఉన్నాయి కదా, మళ్ళీ వేసుకోవచ్చా? మరి నేను వేసుకున్నా కదా, మరి నేను అప్పటికి లేవు కదా, నాకు ముందు లేవు. మరి మీరు అడిగిన దానికి ముందు కళ్ళజోడు ఉన్నోళ్ళని మనం నార్మల్ చేసినప్పుడు మరి వాడు నాలాగా నార్మల్ అయిపోయాడుగా. అవును సార్, లాసిక్ వేసాం కదా, అవును, లోపల లెన్స్ ఉన్నాయి కదా, అవును, ఆర్టిఫిషియల్. మళ్ళీ 40 వచ్చిన ఆర్టిఫిషియల్ లెన్స్ లేదు, లేసిక్కే చేసాం. లేసిక్కే చేశారు. ఓకే సరే, లేసిక్ చేసాము. మళ్ళీ 40కి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ లేసిక్ కావాలంటే కుదరదు, ఇంకా చేయకూడదు. అదే అడుగుతున్నాను. లేసిక్ చేయకూడదు. మరి ఏం చేస్తారు అప్పుడు? కంటి లోపల ఉన్న నేచురల్ లెన్స్ ని మారుస్తాం. లేదా బయట పెట్టుకునే కాంటాక్ట్ లెన్స్ ఉంటుంది కదా, పొద్దున్నే పెట్టుకుని సాయంత్రం, అది పర్మనెంట్ గా కంటిలో పెట్టే లెన్స్ కూడా నేను ఇయర్ 2000లో మన దేశంలో ఇంట్రడ్యూస్ చేశాను. నేను ఎన్నో చేశాను. సో అది చేశాను. ఆ లెన్స్ కూడా పెట్టుకోవచ్చు, బికాజ్ ఇట్ ఈస్ రివర్సిబుల్. కానీ 45 ఏళ్ళు వచ్చిన తర్వాత రివర్సిబుల్ కాదు సార్, నాకు లైఫ్ లాంగ్ కావాలంటారు అందరూ. దానికి మన న్యాచురల్ లెన్స్ నాలాగా, నాకు మరి అప్పుడు క్యాటరాక్ట్స్ ఏం లేవు కదా, నా న్యాచురల్ లెన్స్నే నేను మార్చి ఆర్టిఫిషియల్ లెన్స్ కంటిలో పెట్టాం. క్యాటరాక్ట్ ఆపరేషన్ చేస్తే ఈ రోజుల్లో మనం అద్దం వేసారంటే అదే అద్దం నేను వేసుకున్నాను. కాకపోతే ఈ అద్దము దూరం దగ్గర రీడింగ్ కోసం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఇవి వేసుకున్నారు కదా సార్, మీకు ఇంకా ఎప్పటికీ, అంటే మీలాగా వేసుకున్న వాళ్ళకి ఎప్పటికీ క్యాటరాక్ట్ రాదా? ఇక ఆఖరి శ్వాస దాకా. సూపర్. అసలు ఆఖరి శ్వాస దాకా క్యాటరాక్ట్ రాదు, కళ్ళజోడు ఉండదు. కానీ 95 to 99% గ్యారంటీ, 100% కాదు. ఎందుకు అంటే అంత యాక్యురసీ టెక్నాలజీ రాలేదు. సో బట్ 90 వస్తుందమ్మా, 95 ఇప్పుడు కూడా ఉంది. కానీ మేము చెప్పాం, ఎందుకంటే యూ షుడ్ ఆల్వేస్ అతిగా చెప్పి అతిగా ప్రామిస్ చేసి అండర్ డెలివరీ చేస్తే పేషెంట్ జీవితాంతం బాధపడతాడు. నిజం చెప్పి డెలివరీ చేస్తే జీవితాంతం సుఖంగా ఉంటారు. కాబట్టి నిజం చెప్పండి. నిజం ఏంటి? మెడికల్ స్టాటిస్టిక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? USFDA నుంచి. సో వీ ప్రాక్టీస్ USFDA గైడ్ లైన్స్, అందరం ప్రపంచం మొత్తం. ఇప్పుడు US ఏదో తల కింద అవుతుంది, మరి ఆ గౌరవం ఇంకా ముందు మనకు ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు దాకా మటుకు ఆల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ ఆర్ గైడెడ్ బై దేర్ గైడ్ లైన్స్.
ఓహో, మంచి ఆన్సర్ సార్. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలకి లేసిక్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి 40 years తర్వాత ఏం చేయొచ్చు అనేది క్లారిటీ ఇచ్చారు. దానికి ఇంకొక విషయం చెప్తానమ్మా. ఇప్పుడు నేను 1996లో వచ్చాను. ఆ, 96లో నేను ఒక 20 ఏళ్ల పాపకి ఆపరేషన్ చేస్తే ఈ రోజున 20 ఏళ్ల పాప తల్లి అయి కూర్చుని తన కూతుర్ని తీసుకొస్తుంది లేదా కొడుకుని తీసుకొస్తుంది. వచ్చినప్పుడు అడిగే ఇదే ప్రశ్న నన్ను. అవునా? మరి అప్పుడు తీశారు. ఇప్పుడు నా రీడింగ్ క్లాసులు వచ్చినాయి. డాక్టర్ గారు ఏం చేస్తారంటే తీసుకెళ్ళటం థియేటర్లోకి చేసేయడం. ఇప్పుడు వాళ్ళకి కూడా కళ్ళజోడు లేకుండా చేస్తున్నారు. సూపర్ సార్. ఈసారి జీవితాంతం ఇంకెప్పటికీ స్పెట్స్ అవసరం లేదు. ఉండదు. వావ్, సూపర్ సార్. అసలు గ్రేట్. అవి నలిపినా ఏం చేసినా ఏం కాదు. కాంటాక్ట్ లెన్స్ బయట రోజు పెట్టుకుని తీసేస్తారు. అది అందరికి ఉండదమ్మా. కొంతమందికి కాంటాక్ట్ లెన్స్ ఇంటాలరెన్స్ అంటారు. అంటే కాంటాక్ట్ లెన్స్ ని కన్ను టాలరేట్ చేయలేదు. వాళ్ళకి మీరు చెప్పిన స్ట్రెయిన్లు, ఎందుకు వాళ్ళు నైట్ పెట్టుకోకూడదు, నైట్ తీసేయాలని చెప్తారు ఎందుకు? అది విన్నాను నేను. దిస్ ఈజ్ అనదర్ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. మీకు టైం సరిపోదు అనుకుంటాను. ఇప్పుడు ఇందాక నేను మీకు స్నో బ్లైండ్నెస్ గురించి చెప్పాను కదా. కార్నియా అనే స్ట్రక్చర్ వాచ్ గ్లాస్ లాంటిది, ట్రాన్స్పరెంట్ వాచ్ గ్లాస్, నల్లగుడ్డులో. దానికి బ్లడ్ సప్లై ఉండదు. అట్మాస్ఫియర్ నుంచి ఆక్సిజన్ వస్తుందని చెప్పా కదా. చెప్పారు. సో దాని మీద పోయి మీరు కాంటాక్ట్ లెన్స్ పెడతారు డే టైం. కనీసం డే టైం 2 కళ్ళు తెరిచుంటాయి కాబట్టి ఏమీ అడ్డం ఉండదు, పర్వాలేదు. అంత ఆక్సిజన్ 100% రావాల్సింది 80 to 90% వస్తుంది. బికాస్ దీస్ లెన్సెస్ ఆర్ కాల్డ్ హై వాటర్ కంటెంట్ లెన్సెస్. ఈ కాంటాక్ట్ లెన్స్ లో కూడా ఎక్కువ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ లో ఆక్సిజన్ వెళ్ళి ఆ ఆక్సిజన్ సప్లై అవుతుంది. వేరే పడుకున్నారనుకోండి కాంటాక్ట్ లెన్స్ తో, యూఆర్ క్లోజింగ్ ఆక్సిజన్ టు ది ఐ, అంతే కదా. కాబట్టి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని పడుకోకూడదు. కానీ ఈ రోజుల్లో కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని పడుకునే విధానాలు కూడా వచ్చినాయి. కానీ నా పర్సనల్ బిలీఫ్ ఏంటంటే నేను పెట్టుకోను. ఎందుకంటే ఆల్ సెడ్ అండ్ డన్ దేర్ విల్ బి ఆక్సిజన్ తగ్గుతుంది. సో సెల్స్ మీద అంటే క్రిస్టల్ క్లియర్గా ఉన్న ఆ వాచ్ గ్లాస్ లాంటి కార్నియాలో ఉన్న సెల్స్ ఉంటాయి కదా, అవి కాస్తో కూస్తో సఫకేట్ అవుతాయి. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ సార్, నేను మా బాబు వాళ్ళ స్కూల్లో ఒక పాపకి తన క్లాస్మేట్లే ఒక పాపకి ఈ లెన్స్ పడినాయి, అంటే ఏమంటారు అదే కనిపించక ఆ పాపకి కళ్ళజోడు పడిపోయింది సార్. కళ్ళజోడు పడిపోతే వాళ్ళంత చిన్న పాపకి కళ్ళజోడు వేయించడం ఇష్టం లేక వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే కేరళలో ఎక్కడో ఒక ట్రీట్మెంట్ ఉందంట సార్. అక్కడ ఒక 10 రోజులు ఉంచాలంట పిల్లల్ని. ఉంచితే కళ్ళజోడు అవసరం లేకుండా ఏదో ట్రీట్మెంట్ చేస్తారంట, న్యాచురల్ ట్రీట్మెంట్ అంట. నిజంగా అలాంటివి ఏమైనా ఉంటాయా సార్? అంటే నేను ఐఎమ్ ఏ స్ట్రాంగ్ బిలీవర్ అమ్మా ఒక విషయంలో. నేను ఇంగ్లాండ్లో ఉన్నాను కదా 20 సంవత్సరాలు. అక్కడ ఉన్నది ఎన్ని మతాలు ఉన్నాయి? అక్కడ మతాలే లేవు. ఉన్నది ఒకే మతం, క్రిస్టియానిటీ. ఉన్నది ఒకే భాష, ఇంగ్లీషు. ఉన్నది ఒకే మెడిసిన్, ఎలోపతి మెడిసిన్. వాళ్ళకి అసలు కన్ఫ్యూజన్ లేదు. మనకి 1000 కులాలు, 1000 మతాలు. అట్లానే హోమియోపతి, న్యాచురోపతి, చెప్పండి, ఆయుర్వేదం, యునాని మర్చిపోయారు. యునాని సార్. మరి అందరినీ గౌరవించాలి మనం. సో ప్రతి మతానికి ఈ రోజుల్లో ప్రతి కులానికి కూడా ఒక మెడిసిన్ ఉందేమో తెలియదు. కాబట్టి ఇన్ని మెడిసిన్స్ ఉన్నప్పుడు కొద్దిగా కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది మనకి. కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు డెస్పరేషన్లో నా జీవితం అంతా కూడా నేను సినిమాలు చూసి నేర్చుకున్నాను. తల్లిదండ్రులు నేర్పించిన జీవితం కాదు నాది. అందుకే నేను సినిమాని ఎప్పుడు కూడా, ఒకసారి చిరంజీవి గారు ఒక పబ్లిక్ మీటింగ్లో ఇద్దరం ప్రెస్ ముందే చెప్పాను, నేను నా జీవితం అంతా నేను నేర్చుకుంది సినిమా నుంచి, మంచి చెడు. ఎందుకంటే ప్రతి పిల్లోడు అమ్మాయి సినిమా హాల్ని చూసి బయటకు వచ్చేటప్పుడు హీరోయిన్ లాగా వస్తారు, ఆరు హీరోలాగా వస్తారు. అవి మనకి ఇంబైడ్ అవుతాయి మన మనసులో. మనం చూసి నేర్చుకుంటాం చాలా విషయాలు. చెప్పి నేర్చుకునే దానికన్నా కూడా చూసి నేర్చుకుంటాం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ మీడియా ఇంత స్ట్రాంగ్ అయిపోయింది. మీ మీడియా, యువర్స్ ఈజ్ ఎ విజువల్ మీడియా. టుడే ద విజువల్ మీడియా ఈజ్ రూలింగ్ ద యూనివర్స్. అంటే ఏంటి? అందుకే అన్నారు, ఏమన్నారు ఇందాక మీరు చెప్పారు చక్కటి తెలుగులో, అన్నీ కన్ను నయనం ప్రధానం అన్నారు. అది విజువల్ మీడియా గొప్పతనం. సో ఈ రకంగా చూసుకుంటే
మీరు అడిగిన ప్రశ్న ఆ పిల్లని తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తే సెట్ అవుతుంది, అసలు అలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయా? ఉంటాయి, కానీ జరుగుతాయా? ఎంతమందిలో జరుగుతున్నాయి? ఇప్పుడు లేసిక్ ఎందుకు పాపులర్ అయిందమ్మా చెప్పండి? ఎక్కువ సక్సెస్ అయింది కాబట్టి. అదే ఎందుకయింది? ఇప్పుడు అదే accuracy ఉంది కాబట్టి. మన ఆయుర్వేదిక్లో కొంతమంది ఏం చెప్తారంటే యోగా ఎక్సర్సైజెస్ చేస్తే అసలు పవర్ అంతా తగ్గిపోతుంది డాక్టర్ గారు అంటారు. కరెక్ట్ అండి, నాకు కొద్దిగా చూపెట్టండి, చేస్తాను అంటాను నేను, అవతల వ్యక్తిని గౌరవించడానికి. ఎప్పుడు కూడా మా ఫాదర్ ఏం చెప్పేవాళ్ళు అంటే లెర్న్ టు రెస్పెక్ట్ ది అదర్ పర్సన్స్ బిలీఫ్. అవతల వాడి నమ్మకాన్ని గౌరవించడం నేర్చుకో. యూ డోంట్ నీడ్ టు కాంట్రడిక్ట్ దట్. మీరు జీసస్ని నమ్ముకుంటే మీరు నమ్మిన జీసస్ని కూడా నేను గౌరవించాలా? నేను నమ్మి మిమ్మల్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అట్లానే నేను నమ్మిన వెంకటేశ్వర స్వామిని మీరు గౌరవించాలి ఖచ్చితంగా. మన ఇద్దరు నమ్మిన దేవుళ్ళు కాకుండా అల్లా అంటే వాడిని గౌరవించండి అంతే. అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఆ రకంగా ఆలోచించి నేనేమంటానంటే లేసిక్ ఇంత పాపులర్ అవటానికి కారణం నేను ఈరోజు చేస్తే మర్నాడు చూస్తున్నాడు. నేను యోగా చేస్తే 10 సంవత్సరాలు చేస్తే వస్తుంది అంటున్నాడు. 10 సంవత్సరాలు చేసి ఓపిక అసలు ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? అదే కదా. అసలు మనుషులు పేషెంట్స్ వస్తే 5 నిమిషాలు లేట్ అయితే తన్నేతట్లు ఉన్నారు. నిజమే సార్, అది మీరు అన్నది. అంత పేస్ ఆఫ్ లైఫ్లో ఉన్నప్పుడు మనం పేషెన్స్ లేని పరిస్థితుల్లో మోస్ట్ పాపులర్ అయ్యే విద్య ఏదంటే మ్యాజిక్, స్పీడ్. ఆ స్పీడే లేసిక్. ఈరోజు చేస్తే రేపు చేస్తే కనపడుతుంది. ఆయుర్వేదంలో రాదు. మీకు యోగా చేస్తే రాదు, వస్తుందేమో తెలియదు నాకు, వాళ్ళని అగౌరవపరచను, కానీ ఓపిక లేదు నా దగ్గర. 10 ఏళ్ళు నేను ఎక్సర్సైజ్ చేసే ఓపిక. అది కారణం అన్నమాట, అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు దేర్ ఆర్ పేషెంట్స్, నా కంటితో నేనే చూసిన కేసులు కూడా ఉన్నాయమ్మా. నేను ఒకసారి ఒక రెటీనాలో లీషన్ వస్తే చెప్పాను ఇంకా చూపు రాదని, ఇంగ్లాండ్లో. అది కూడా ఇంగ్లాండ్లో. ఆ లేడీ అన్నది, నేను మీ దేశం, నువ్వు ఇండియా వాడివి కదా, మీ ఆయుర్వేద బుక్స్ ఎక్కువ చదువుతుంటాను, అందులో ఒక పర్టికులర్ పువ్వుని ఒక లోషన్ లాగా తయారు చేసి దాన్ని నేను తీసుకుంటే రెటీనాకి ఉపయోగపడుతుంది అని రాసి ఉంది అని అంటే నేను అన్నాను, చాలా మంచి విషయం చెప్పావమ్మా, ముందు నా దేశాన్ని గౌరవించావు, అదేదో నువ్వు ప్రయత్నించి దానివల్ల ఎట్లాగూ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ట్రై చేయి, నాకు వచ్చి చెప్పు, లెట్ us బీ ఇన్ టచ్ అని ఆ నంబర్ తీసుకుని నా నంబర్ ఆమెకి ఇచ్చి వెయిట్ చేస్తే ఎగ్జాక్ట్లీ 1.5 years తర్వాత ఆ అమ్మాయి ఫుల్ విజన్ రికవర్ అయింది. మరి నేనైతే ట్రీట్ చేయలేదు కాబట్టి హౌ కెన్ ఐ సే ఆయుర్వేదిక్ పని చేయదు, హోమియోపతి పని చేయదు అని? ఐ విల్ బి బ్లైండ్. కాబట్టి అక్కడ కేరళలో ఎవరో చేస్తున్నారు అనేది ఇంకా విపులంగా మీరు తెలుసుకోవాలి. ఏంటి, ఎన్ని రోజులు పడుతుంది, ఎంతమందికి నిజంగా జరిగింది. మనం ఎన్నో వింటూ ఉంటాం, విన్నయన్ని నిజాలు కావు కదా. అట్లా ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ మీరు వేసే అంటే ఏదైతే ఈ క్యాటరాక్ట్ చేస్తున్నారో వాటిల్లో ట్రై అని సంథింగ్ రకరకాలు ఉన్నాయి సార్ లెన్సెస్. ఆ లెన్సెస్ లో కలర్స్ చేంజ్, ట్రైఫోకల్, బైఫోకల్ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిల్లో కొన్నిటికి కలర్స్ ఒరిజినల్ కలర్స్ కంటే వేరేగా కనిపిస్తాయి ఆఫ్టర్ సర్జరీ అని విన్నాను, నిజమా సార్? కరెక్టేనమ్మా. ఎప్పుడూ కూడా న్యాచురల్ లెన్స్తో మనం పర్సెప్ట్ చేసే కలర్స్ వేరు, ఆర్టిఫిషియల్ లెన్స్తో మనం పర్సెప్ట్ చేసే కలర్ వేరు. ఈ ప్రాబ్లం ఎప్పుడు చెప్తాడంటే పేషెంట్ ఫస్ట్ ఐ చేసిన తర్వాత, ఫస్ట్ ఐ చేయగానే తేడా తెలుస్తుంది. తేడా తెలిసి డాక్టర్ గారు ఏంటి ఇదంతా చాలా బ్రైట్ గా ఉంది, బ్లూయిష్ గా ఉంది, ఎల్లోగా ఉంది, ఇట్లా రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. నేను నవ్వుతాను, నవ్వి అది న్యాచురల్ అండి, కానీ మీ 2వ కన్ను అయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు, రెడ్డే గ్రీనే అని చెప్తారు. ఇది వెరీ కామన్ క్వశ్చన్ మమ్మల్ని అడిగేది. అంతేనా సార్? అట్లా నిజంగానే తేడా కనిపిస్తుంది? నిజంగానే ఫస్ట్ ఐ చేసినప్పుడు తెలుస్తుందమ్మా, తర్వాత బ్రెయిన్ పర్సెప్ట్ అవుతుంది. ఇంకొకటి, ఈ మల్టీఫోకల్ ట్రైఫోకల్స్ పెట్టుకున్నప్పుడు గ్లేర్ ఎలిమెంట్ ఉంటుంది, అంటే పగల బాగుంటుంది, నైట్ టైం స్ట్రీట్ లైట్స్ చూస్తే రింగులు కానీ చిన్న స్టార్ బర్స్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే నేను పెట్టుకున్నాను కాబట్టి చెప్తున్నాను. నేను రోజు నైట్ డ్రైవ్ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. గోల్ఫ్ అన్నారు కదా ఇందాక, ఎర్లీ మార్నింగ్ 4:30 లేచి 5 కల్లా గోల్ఫ్ కోర్స్లో ఉండాలి. సో నైట్ టైం నేనే ఉంటాను, డ్రైవర్ ఉండడు. సో ఈ గ్లేర్ కనపడుతుంది, కానీ కారు హెడ్ లైట్స్ పడిన చోట గ్లేర్ ఉండదు కదా.
స్ట్రీట్ లైట్స్ కదా, కారు ఇటు చూడకుండా స్ట్రీట్ లైట్స్ ఎవడు చూస్తాడు, యాక్సిడెంట్ అవుద్ది. కాబట్టి అది ఇష్యూ కాదు, కానీ ఫినామినన్ ఎగ్జిస్ట్, కానీ తగ్గుతుంది, మొదట్లో ఉన్నంత తర్వాత ఉండదు. కారణం ఏంటి? అలవాటు చేసేసుకుంటుంది మెదడుకు మేత, బ్రెయిన్కి అలవాటు అయిపోతుంది. దాన్నే మేము మా భాషలో న్యూరో అడాప్టేషన్ అంటాం. దీనికంటే ప్యూర్ సి అని వచ్చింది కొత్తగా, అది బాగుంది అని విన్నాను సార్, నిజమా? కరెక్ట్ అమ్మా. ప్యూర్ సి ఈజ్ ఇన్ ఈడ్ ఆఫ్ లెన్స్ అండి. ఈ లెన్స్లో ఇందాక అన్నారు కదా మీరు, ట్రైఫోకల్ బైఫోకల్ అని. అట్లా ఫస్ట్ మోనోఫోకల్ మల్టీఫోకల్ ప్రపంచంలోకి వచ్చినాయి. మోనో అంటే ఒక చూపే, దూరం కనపడుతుంది, దగ్గరికి కళ్ళజోడు వేసుకోవాలి, లేదా దూరం దగ్గర కనపడుతూ కళ్ళజోడు వేసుకోవాలి. దట్ ఈస్ మోనోఫోకల్. మల్టీఫోకల్ అంటే ఇట్స్ ఎ మిస్నామర్ యాక్చువల్లీ. మల్టీఫోకల్ ఈజ్ బైఫోకల్. దూరం కనపడుతుంది, దగ్గర కనపడుతుంది, మధ్యది కనపడుతుంది, కొద్దిగా దగ్గరికి వెళ్ళి చూడాలి. ఓకే, దట్స్ వాట్ ఐ హ్యాడ్ ఆ రోజుల్లో. అది 2010లో. తర్వాత ఈడ్ ఆఫ్ లెన్స్ వచ్చింది. ఈడ్ ఆఫ్ లెన్స్ ఎందుకు వచ్చిందంటే, నేను ఆ రోజున ఇందాక మీరు అడిగిన 40 ఏళ్ళ తర్వాత రీడింగ్ గ్లాసెస్ కోసం ఒక లేజర్ టెక్నాలజీ తెచ్చాను. ఆ టెక్నాలజీలో ఎప్పుడైతే నేను ఇంట్రడ్యూస్ చేశానో దాన్ని లెన్స్కి అప్లై చేశారు. చేసి దాన్ని ఈడ్ ఆఫ్ లెన్స్ అన్నారు. అంటే గ్రాడ్యువల్గా మీకు దూరం దగ్గర కనపడతాయి, రింగ్స్ ఉండవు, సో గ్లేర్ ఎలిమెంట్ తక్కువ ఉంటుంది, కానీ దగ్గర దూరం దీనంత బాగా కనపడదు. వాళ్ళకి ఏం చెప్తాము, ఎలిమెంట్ ఆఫ్ గ్లాసెస్ మీరు కంపల్సరీగా పెట్టుకోవాలి, రీడింగ్ గ్లాసులు వేసుకోండి, పెట్టుకోవాలి. ఇంకొకటి ఉంది, ఫర్ విచ్ ఐఎమ్ ఏ స్ట్రాంగ్ బిలీవర్. ఒక కంట్లో ఈడ్ ఆఫ్ పెడతాను, ఇంకొక కంట్లో మల్టీఫోకల్ పెడతాను. దాన్ని మిక్స్ అండ్ మ్యాచ్. ఇట్లా టెక్నాలజీ నా జుట్టు ఉన్నాయి, చేసేవాడు గొప్పతనం బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కనుతో చూడం కదమ్మా, రెండు కళ్ళు ఒకసారి. ఒక్క కన్ను చూసేది ఒక్కసారే, అమ్మాయి అబ్బాయి ఒకళ్ళకి కన్ను కొట్టుకున్నప్పుడు. రెస్ట్ ఆఫ్ ద టైం రెండు కళ్ళు తెరిచి చూస్తాం కదా. చూసినప్పుడు హౌ డస్ ఇట్ మ్యాటర్ టు యూ? నేను ఏ కళ్ళతో ఏది పెట్టానో మీకు అనవసరం, నేను రెండు కళ్ళతో మీకు చూపిస్తాను అనేదే నేను ప్రామిస్ చేసేది ఎవరికైనా. ఇట్లా చూస్తే తేడా ఉంటుంది, ఎందుకంటే ఇది ఈడ్ ఆఫ్, ఇది మల్టీఫోకల్. మంచి ఐడియా సార్ ఇది, కరెక్ట్. సో దానివల్ల ఏమవుతుంది, చక్కటి దగ్గర విజన్ వస్తుంది, దూరం మధ్యది కూడా కనపడు, అన్ని కనిపిస్తాయి, గ్లాస్ అవసరం లేదు. బాగుంది సార్ ఐడియా, సూపర్ అసలు మీకు. రైట్, ఈ ఐడియాస్ అన్ని క్రియేట్ చేయటమే నా అదే కదా సార్. ఫైనల్లీ ఒక్కసారి డాడీ దగ్గరికి వస్తాను సార్, ఇదే లాస్ట్ క్వశ్చన్. ఇంకా చాలా మంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని కాదు, ఇంకా లేట్ అయితే నన్ను కొడతారేమో. ఫాదర్ స్టేట్ మొత్తానికి సీఎంగా ఉండి కూడా మీరు ఇంత న్యాచురల్గా, ఇంత డౌన్ టు ఎర్త్ ఎలా ఉండగలిగారు? మళ్ళీ పాలిటిక్స్లోకి రావాలి, ఆయన పాలిటీషియన్గా ఉన్నా కూడా మీరు పాలిటిక్స్లోకి రావాలి అని ఎందుకు అనుకోలేదు అసలు? ఫస్ట్ క్వశ్చన్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానమ్మా. ఆ రోజుల్లో, చదువుకునే రోజుల్లో రికమెండేషన్ అనేది మనం దేశం పుట్టినరోజే రికమెండేషన్ పుట్టింది. అట్లానే కన్సెషన్ అనే వర్డ్ కూడా పుట్టింది. ఇవన్నీ నేనున్న దేశం ఇంగ్లాండ్లో లేవు, ఇక్కడే మన దేశంలోనే. కానీ నాకు చాలా ఆనందంగా ఉంటుంది, నన్ను ఎవరు కన్సెషన్ అడిగి నాకు ఓపెన్ రాదు, ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు అడుగుతున్నారు, తప్పేముంది, అందరికి ఇస్తా. నేను ఇవ్వకపోతే నేను ఉద్యోగం మానేస్తా. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే కాలేజ్ డేస్లో గైనకాలజీలో తప్పానని చెప్పాను కదా, ఆ మేడం పేరు డాక్టర్ సుభద్రాదేవి. మా ఫాదర్కి బాగా తెలుసావా. సో మా మదర్ని అడిగాను, మదర్ ఫ్రెండ్ కాబట్టి కొద్దిగా నా పేరు కూడా రికమెండ్ చేయండి అని. నెక్స్ట్ డే మా ఫాదర్ పిలిచి ఒక 2 చీట్లు తీశాడు ఆయన జేబులో నుంచి. అరే ఈ నంబర్స్ నీ ఫ్రెండ్స్, నీ క్లాస్మేట్స్, అదే సుభద్రాదేవికి చెప్పమని వాళ్ళ తల్లిదండ్రులు నన్ను అడిగారు. ఈ 2 నంబర్స్కి వాళ్ళకి చెప్తాను, నేను మేడంకి చెప్తాను, ఆమె చేస్తుందో లేదో ఆమె ఇష్టం, కానీ చెప్పటం మటుకు నా ధర్మం, వాళ్ళు అడిగారు కాబట్టి చెప్తాను, నేను రాజకీయ నాయకుడిని, వాళ్ళు రాజకీయంగా నాకు అవసరం, నీకు చెప్తే నాకు ఒరిగేది ఏంటో నువ్వు చెప్పు అన్నాడు. ఏంట్రా బాబు ఈయన ఏం మాట్లాడుతున్నాడు అనుకున్నాను. అని అప్పుడు అన్నారు, చూడు ఏ విషయమైనా నీ తండ్రి వెళ్ళి ఇంకొకళ్ళ దగ్గర తల వంచి ఒక చెడు పని నా కొడుకు కోసం మీరు చేయండి అని అడిగే పరిస్థితి తీసుకురాకు. మనకు పొలాలు ఉన్నాయి, పోయి చక్కగా పొలం చేసుకో,
లేదా రాజకీయంలోకి రా, చిన్నప్పటి నుంచే ప్రజల కోసం బతుకు, పాలిటిక్స్ చేసుకో, అంతేకాని అడగ. ఎగిరి తప్పాను. ఆ తర్వాత మళ్ళీ కష్టపడి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకుని ఆయన జోలికి వెళ్లకుండా పాస్ అయ్యాను. మరి పాలిటిక్స్ రావాలి ఎందుకు అనిపించలేదు మీకు? సెకండ్ క్వశ్చన్, పాలిటిక్స్లోకి ఎందుకు? నేను 1 year, మా బ్రదర్ 1978 ఫస్ట్ టైం ఎలక్షన్లోకి వచ్చారు, కాస్ట్ కృష్ణారెడ్డి గారు. సో ఆయన కోసం నేను 1 year పాలిటిక్స్లో ఉన్నాను. ప్రతి గ్రామానికి వెళ్ళాను. నా పద్ధతి ఏంటంటే ప్రతి గ్రామానికి వెళ్ళటం, పెద్దోళ్ళందరినీ పిలవటం, అందరికీ కాళ్ళకి దండం పెట్టడం, వాళ్ళని ఒకటే అడిగేవాళ్ళం. నేనే అడిగేవాడిని. ఇప్పుడు మీ అన్నదమ్ములు బ్రహ్మాందరెడ్డి గారు, వెంగళరెడ్డి గారు, ఆ అన్నదమ్ముల్లాగానే మేము కూడా మీకు చాకరీ చేయాలనుకుంటున్నాము, మీ దీవెనలు కావాలి, ఇదే నా డైలాగ్ అని అడిగేవాడిని. అందరూ దీవిచ్చేస్తారు అట్లా అడిగితే. సో మేము తుక్కు కింద పేల్చాం బికాజ్ ఆఫ్ దట్ సిస్టమ్. నాకు అట్లాగా మోడర్న్ మెథడ్స్, ఏదో తల్లిదండ్రులు చేసిందే మనం ఎందుకు చేయాలి, మనం ఏదో ఒక డిఫరెన్స్ తీసుకురావాలనేది నా పద్ధతి. అందుకే ఇన్ని టెక్నాలజీస్ కూడా తెచ్చాను నేను. ఎందుకంటే ఐ వాంట్ టు బి డిఫరెంట్. నేర్చుకుంటాను, మా గురువు గారి దగ్గర నేర్చుకున్నాను, కానీ గురువు గారినే ప్రశ్నిస్తాను, నువ్వు ఇది నేర్పించలేవు కదా మరేంటి. అట్లాంటి తత్వం ఉంది కాబట్టి నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత నా అబ్జర్వేషన్ ఆ రోజున, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1978, ఆ రోజునే మనుషులు, కులాలు, మతాలు, సార్ మా కులం వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇంత డబ్బులు మీరు ఇచ్చేస్తే మీకు ఓట్లు వేసేస్తాం అని ఒకళ్ళు. అంటే అప్పట్లో వాళ్ళే డబ్బులు అడిగేవాళ్ళ సార్? ఇప్పుడులాగా వీళ్ళు ఇవ్వడం కాదు. అప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అయింది ఫస్ట్ టైం అది. అదేలేండి సార్. దానికి కారణాలు కూడా ఉన్నాయి, వద్దు ఇప్పుడు చెప్పను. అది సెంటర్ నుంచే వచ్చింది ఆ కారణం. ఏదేమైనా సరే డబ్బు రాజకీయంలోకి ఫస్ట్ టైం వచ్చింది అది అరౌండ్ 78. ఓకే. వచ్చి అంతకుముందు అసలు రాజకీయంలో డబ్బు లేదమ్మా. బ్రహ్మాందరెడ్డి గారు కానీ ఇట్లాంటి నాయకులందరూ కూడా వాళ్ళ పొలాలు అమ్ముకుని రాజకీయంలోకి ఎంటర్ అయ్యారు. మాకు 380 ఎకరాల పొలం ఉంటే మా ఇది వచ్చేటప్పటికి 88 ఎకరాలు అయింది. 300 వెళ్ళిపోయింది. మరి అమ్మాలి కదా, ప్రతి ఎలక్షన్కి అమ్ముకుంటూ చేసేవాళ్ళు ఆ రోజుల్లో నాయకులందరూ. డబ్బు విషయం, డబ్బు దేనికి, మైకులకి, ప్రింటింగ్ వాటికే కానీ మనుషులు డబ్బులు తీసుకునే పరిస్థితే లేదు అప్పుడప్పుడు. కానీ ఫస్ట్ టైం నేను 78లో అది వినేటప్పటికి నాకు కొద్దిగా మతి చెడిపోయింది. రెండోది కుల పిచ్చి. ఇప్పుడు మన కులంలో, ఇప్పుడు నా కులంలో నా చక్కటి కూతుర్ని, నా డ్రైవర్ దగ్గర లేదా వాడి కూతుర్ని బ్రహ్మాండంగా చదువుకుని బ్రహ్మాండంగా తెలివైన కొడుకు కూతురు అతనికి ఉంటే, నా కొడుకు కూతుర్ని వాడికి ఇవ్వనుగా నా కులమోడైనా కూడా ఇంక కులం ఎక్కడుంది? మన పిచ్చి కాకపోతే మన భ్రమ. ఉన్నది ఉన్నోడు లేనోడే కానీ ఇప్పుడు ఏ కులమోడైనా ఈ రోజున ఏం జరుగుతుంది? డబ్బులుంటే చేసుకుంటున్నారు కదా. డబ్బే ఇప్పుడు ప్రధానం. ఇప్పుడు అంతా మిక్స్డ్ మ్యారేజెస్ బోల్డ్ జరుగుతున్నాయి, ఇంటర్ క్యాస్ట్ అంటున్నాం. ఎందుకు జరుగుతున్నాయి? పైసల కోసం ఉంది కాబట్టి. పైసల కోసం అని నేను వాళ్ళు ఏదో గ్రీడీ పీపుల్ అనట్లే, కంఫర్ట్. నా పాపని నేను ఇట్లా పెంచుకున్నాను, మళ్ళీ అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉండాలి, పైసలు ఉండాలి. ఎవరిని నేను క్రిటిసైజ్ చేయట్లా, ఆర్ మనకున్న సిస్టమ్ని నేను క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నాకు నచ్చలేదు. సో ఇఫ్ దిస్ ఈజ్ పాలిటిక్స్ ఐ డోంట్ వాంట్ అనుకున్నా. దాని బదులు నా వృత్తి ఇంకా చాలా మంచి వృత్తి కదా. నా వృత్తికి అసలు ఏ కులం ఉండదు, ఏ మతం ఉండదు. నా దగ్గరికి అందరూ వస్తారు, నేను అందరితో కంఫర్టబుల్గా ఉంటాను, అందరి దేవుళ్ళని నేను పూజిస్తాను. సో నాకు అది కావాలి. ఎవరికి ఏది కావాలంటే అది కోరుకుంటాం. అప్పుడు నేను అది కోరుకున్నాను. అప్పుడు మా బ్రదర్కి చెప్పి, నాకు మెడిసిన్ ఉంది కాబట్టి నేను వెళ్ళగలిగానమ్మా. నేను కూడా సరిగ్గా చదువుకోకపోతే మేబీ ఆయన ఎమ్మటి తిరుగుతూ ఉండేవాడినేమో. ఇప్పుడు మై బ్రదర్ ఈజ్ ది ఓన్లీ ఫెలో ఇన్ పాలిటిక్స్. మీరు ఇంటర్వ్యూ కూడా చేశారు. ఆయనకి నర్సరావుపేటలో పెద్దలు ఇచ్చిన ఇల్లు అక్కడే ఉంటున్నాడు తప్పితే ఆయన హైదరాబాద్లో రెంటెడ్ అకామిడేషన్. తెలుసు సార్, ఆయన పెద్దగా సంపాదించుకున్నది ఏం లేదు. మనిషి కాదు. అవన్నీ వాల్యూ, మనకి ఇచ్చిన వాల్యూస్ని బట్టి ఉంటుంది. ఫాదర్ ఫ్యామిలీ నుంచి వస్తాయి కదా సార్. ఫాదర్ సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఆ పవర్ని యూస్ చేసుకున్నారు ఎక్కడైనా? ఇక్కడ అవ్వలేదు, ఆయన త్రూ అవ్వలేదు. నేనా? మీరు ఎప్పుడన్నా ఏదన్నా విషయం? ఒక్కసారమ్మా బీట్స్లో. ఏ విషయంలో సార్? నన్ను పోలీసు ఆయన బైక్లో వెళ్తుంటే పట్టుకున్నాడు. ఎందుకు?
లైసెన్స్ లేదా? రాంగ్ రూట్ లో రాంగ్ రూట్ లో వెళ్ళిపోతుంది. వెళ్ళారా? కొత్త కదా, మేము నర్సరావుపేట నుంచి వచ్చాము, స్కూటర్ నడుపుతున్నాను, అది రాంగ్ వన్ నాకు తెలియదు. ఎక్కడ సార్ అది? అబీడ్స్ లోనా? అప్పట్లో అబీడ్స్ మరి అవును, చాలా ప్యారిస్ పెద్ద కదా famous. అది మనకి. అవును. సో చాలా ఫేమస్. ఇప్పుడు అన్ని చోట్ల సిటీ, అప్పుడు షాపింగ్ అంటే అక్కడికే అందరూ. సో వెళ్తే పట్టుకున్నాడు. అప్పుడు మటుకు చెప్పాను వదులుతాడేమో అని. వదల్లా, వాడు తీసుకుపోయాడు ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్. ఎందుకంటే నమ్మలేదు, నా మొహం చూస్తే అంత పెద్ద ఆయన కొడుకు వీడెట్లా అవుతాడు అనుకున్నాడు. బైక్ వేసి తిరగడం ఏంటని. తర్వాత వదిలేసారా సార్? తర్వాత మీ పలానా తెలిసిన తర్వాత వదిలేసారా? అంటే అప్పటికే నేను ఫైన్ కట్టేశాను అమ్మా. అయ్యో, ఓకే, రైట్. మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? ఇదే ఫైనల్ క్వశ్చన్. ఇందాక అన్నాను ఇదే ఫైనల్ సార్, ఇంకా అడగను. చెప్పా కదమ్మా, మూవీ ఈజ్ ఏ మీకు మెంటర్. సినిమా అనేది ఒక జీవితం. సినిమాని చూసే మనందరం నేర్చుకుంటాం. కాబట్టి అందరిలాగానే నేను మూవీస్ చాలా ఎక్కువ చూస్తాను, మ్యూజిక్ ఎక్కువ వింటాను, నా పని నేను చేస్తాను. స్టిల్ చూస్తారా మూవీస్? ఈ రోజుకి కూడా. లాస్ట్ మూవీ ఏం చూసారు? లేటెస్ట్ మూవీ ఒక పేర్లు గుర్తుండవమ్మా సరిగ్గా, ఎవరిదో బట్ చెప్పండి, ఏ హీరోదో? ఇట్స్ ఏ ఆఫ్ బీట్ మూవీ, ఇట్స్ నాట్ ఏ బిగ్ హీరో. ఓకే, ఓకే. బట్ అంతకన్నా లేటెస్ట్ ఇంకా చిరంజీవి గారు చూడలేదు కానీ, బట్ వెంకటేష్ గారు చూశాను, సంక్రాంతికి వస్తున్నాం. చాలా బాగుంది, వెరీ హిలేరియస్ మూవీ. ఓకే, ఆయన కూడా చాలా బాగా చేశాడు. ఓకే. ఇప్పుడు ఇంకేం చూడాలి, శంకర్ వర్క సార్. ఓకే, కానీ మెసేజ్ పెట్టాను ఆయనకి. ఓ రైట్ సార్, చాలా టైం ఇచ్చారు, చాలా విషయాలు షేర్ చేశారు. Thanks. ఇది సరిపోదు, ఇంకా కావాలి. ఏదో క్యాజువల్ గా మాట్లాడలేదు. లేదు సార్, ఇవన్నీ మీరు ఎడిట్ చేసుకోండి. లేదు ఎడిట్ చేయడానికి ఏం లేదు, ఫుల్ ఇంటర్వ్యూ యాజ్ ఇట్ ఈస్ గా పడిపోతుంది, నో ఎడిటింగ్స్. అంత అవసరం లేదు. సో ఇంకొక 2 months తర్వాత మళ్ళీ మీ టైం కావాలి. తప్పకుండా ఇంకా డెప్త్ అడగాల్సిన క్వశ్చన్స్ చాలా ఉండిపోయాయి. తప్పకుండా 2 hours అయింది, వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికైతే వదిలేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.